వచ్చి రెఫరెన్స్. సో ఈ దివ్య చక్షు ఛానల్లో ఇది రెండో వీడియో. సేమ్ ప్రీవియస్గా ఏదైతే మాట్లాడుకున్నామో వీడియోలో దేవుడు ఎవరు, ఎట్లా, ఏం సంగతి అనేది. యాక్చువల్గా దేవుడిని మనము ఒకలాగా చూస్తున్నాం ప్రస్తుతానికి, బట్ పూర్వీకులు చెప్పింది ఒకలాగా. సో ఇంకా డీటెయిల్గా కూడా వెళ్తే చాలా వీడియోలు చేసుకోవచ్చు ఇదే కాన్సెప్ట్ మీద. కాకపోతే బేసిక్ క్లారిటీ రావడం కోసమే నేను లాస్ట్ వీడియో అనేది చేసిన. తర్వాత ఇది కూడా కొంచెం సిమిలర్గానే ఉంటుంది, కానీ ఇక్కడ మనం తెలుసుకోబోయేది డిఫరెంట్ కాన్సెప్ట్స్. సో ఈ వీడియో చూసినాక మేబీ ధైర్యం రావచ్చు, మీకు కొంచెం ఆశ్చర్యం కూడా కలగవచ్చు. ఎందుకు అంటే మొదట్లో నేను కూడా కొత్త విషయాలు ఏమైనా తెలుసుకుంటూ ఉంటా కదా, అప్పుడు ఇలానే అయ్యేది అనమాట నాకు. అంటే ఫస్ట్ నేను ఏది నమ్మేవాడిని కాదు, తర్వాత మెల్లగా ఒక్కొక్క విషయం తెలుసుకునేసరికి ఒకదానికొకటి లింక్ అయి ఉంటాయి అనమాట. అందుకే ఒకటి తెలుసుకొని కామ్గా ఉంటే కుదరదు, అక్కడ ఉండబుద్ధి కాదు. మళ్ళీ తర్వాత దానికి రిలేటెడ్ ఇంకోటి ఉంటుందిగా, అది తెలుసుకోవాలి, దాని రిలేటెడ్ ఇంకోటి ఉంటుందిగా, అది తెలుసుకోవాలని చెప్పి నేను ప్రయత్నం చేసేవాడిని. ఫైన్. సో ఇప్పుడు షార్ట్కట్లో ఇప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటా, యాక్చువల్గా ఈ సైన్స్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేసారు మనోళ్ళు అనేది. ఓకే, సో ఇదే పూర్వీకులు ఎవరైతే ఋషులు ఉన్నారో వీళ్ళు ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేసారు, మనకి ఎన్ని విధాలుగా ఎక్స్ప్లెయిన్ చేసారు, అది మాట్లాడుకునే కంటే ముందు మళ్ళీ ఒకసారి షార్ట్కట్లో డీటెయిల్గా శివుడి కంటే పవర్ఫుల్, విష్ణుమూర్తి కంటే పవర్ఫుల్, బ్రహ్మదేవుని కన్నా పవర్ఫుల్ శక్తి ఏంది అనేది తెలుసుకుందాం. ఓకే, సింపుల్గా చూసుకుంటే ఇది ఒక ఫోర్స్. ఇది అర్థం కావాలి అంటే మనకున్న బ్రెయిన్ అట్లీస్ట్ సపోర్ట్ చేయదన్నమాట. చాలా చిన్న ప్రాణం మనము. సో మీకు ఒక కథ చెప్తా. ఆ కథ చెప్పినాక నిజానికి ఈ పవర్ ఎంత ఉంటుంది, ఏం లేదు అనేది కూడా జస్ట్ ఊహించుకోవచ్చు. ఊహించుకున్నా కూడా అర్థం కాదు, బట్ మళ్ళీ కూడా మనము మనం అనుకున్న దానికన్నా చాలా పవర్ఫుల్ అనేది ఒక క్లారిటీ వస్తుంది. సో ఈ శక్తిని ప్రస్తుతము సుప్రీం రియాలిటీ అని అంటున్నారు. యాక్చువల్గా మన పూర్వీకులు యుగాలుగా చెప్పుకుంటూ వచ్చింది ఏంటంటే పరబ్రహ్మం, పరమాత్మ అనేది పేరు పెట్టారు. ఈ శక్తికి ఎలాంటి ఆకారం ఉండదు. ఓకే, అంటే ఆకారం ఉండదు అంటే కనబడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే ఫైన్. ఎలాంటి పేరు ఉండదు. ఓకే, పేరు లేదు. యాక్చువల్గా మన పూర్వీకులు సింబల్స్ తోటి వీటిని అన్నిటిని సింబల్ ఎందుకు పెడతారంటే అప్పట్లో ఎట్లుండే అంటే చిన్న పిల్లల నుండి జ్ఞానాన్ని నింపుకుంటూ వచ్చేవాళ్ళు అనమాట. అంటే చిన్నప్పుడే నుండే వేదాలు నేర్పించేవాళ్ళు, చదివించేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు. నాలెడ్జ్ గురించి ఎప్పుడు వెతుకుతాం, మనకు మొత్తం డిగ్రీలు అయిపోయినాక తర్వాత ఏ జాబ్ దొరకకపోతే ఏదో ఒక దాంట్లో నేర్చుకొని ఏదో ఒకటి జాయిన్ అవుదామని చెప్పి ఏదో ఒకటి కోర్సులు చేస్తుంటాం ఇప్పుడు. అట్లా అప్పుడు అవసరాన్ని బట్టి చేస్తున్నాం కదా. అట్లా కాదు, అప్పట్లో చిన్న పిల్లగాడు ఉన్నప్పుడు చేసేవాళ్ళు. అప్పుడే చిన్నపిల్లలకు హనుమంతుడు ఇలాంటి ఎనర్జీ, శివుడి అవతారం ఇట్లా అని చెప్పి ఆ ఎనర్జీ ఇలా ఉంటుంది అలా ఉంటుంది అంటే ఆ ఎనర్జీని పిల్లలకు చెప్పినప్పుడు ఆ పిల్లలు ఏం చేస్తారు, ఎనర్జీ ఏంది కనబడదు అంటాడు, మళ్ళీ పేరు ఉండదు అంటాడు, ఒక సింబల్ ఇచ్చిండు, ఓకే ఫైన్, మళ్ళీ క్వాలిటీ ఎలా ఉంటుంది, క్వాలిటీ కూడా ఉండదు, ఏంటి అని అనుకుంటారు. అసలు దాన్ని ఇమాజినేషన్ చేయలేరు అనమాట. అందుకే హనుమంతునికి మనుషులకు చెప్పుకుంటున్నాం కాబట్టి మనిషి ఆకారం ఇస్తారనమాట. మనిషి ఆకారం ఇచ్చి ఆ మనిషి ఆకారం విజువల్స్ కోసం, అంటే పిల్లలకు పలానా ఆకారం విజువల్స్ మైండ్లో క్రియేట్ అయితేనే వాళ్ళ లైఫ్ అంతా గుర్తుంటుంది అనమాట. సో అందుకే ఆ చిన్నపిల్లలకు ఈజీగా అర్థం కావాలి, పెద్దోళ్ళకి అర్థమవుతుంది, బట్ చిన్నపిల్లలకు కష్టం అయిపోతుంది. కాబట్టి అట్లా విజువల్స్ ఎవరైనా సరే శివుడు ఇలా ఉంటాడు, విష్ణుమూర్తి ఇలా ఉంటాడు, అమ్మవారు ఇలా ఉంటుంది అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు అనమాట. వాళ్ళు మన కల్చర్ ఏదైతే ఉంటుందో ఆ కల్చర్ని బేస్ చేసుకొని, అంటే మన మనుషులు ఎలా అయితే ఉంటారో మానవుల ఆకారం కానీ మానవుల అలంకరణ కానీ ఏదైతే సింబాలిక్ లాంగ్వేజ్ ఉంటుందో ఆ సింబాలిక్ లాంగ్వేజ్లో ఎక్స్ప్లెయిన్ చేసారు. ఓకే, సింబాలిక్ లాంగ్వేజ్లో ఎక్స్ప్లెయిన్ చేసారు, కంప్లీట్ డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ చెప్పుకుంటూ వచ్చారనమాట. కానీ ఇవన్నీ ఎప్పటికీ గుర్తుంటాయి. కానీ ఆ పిల్లలు ఏం చేస్తారంటే చిన్నప్పుడు శివ అనగానే ఒక పవర్, ఈ పవర్ ఇట్లుంటుంది, ఈ పవర్ ఇప్పుడు కాకపోయినా రేపైనా కొన్ని వేల సంవత్సరాల తర్వాత అయినా వీళ్ళు దీన్ని డీకోడ్ చేసుకొని అర్థం చేసుకుంటారు అనే ఉద్దేశంతో చెప్పారు. కాకపోతే ఇట్లా నెగిటివిటీని అబ్జర్వ్ చేసుకుంటుంది ఈ పవర్ అనేది ఇప్పుడు తెలుసుకున్నాం మనం. కానీ యాక్చువల్గా నీలకంఠుడు విషం తాగిండని చెప్పి ఒక స్టోరీ టెల్లింగ్ వే కూడా ఉంటుంది, అలా ఎక్స్ప్లెయిన్ చేశారు అనమాట. నిజానికి ఒక మనిషే ఇలా చేసిండు, మనిషికే ఇట్లా మెడల పాము వేసుకుంటాడు, మనిషే ఇలా త్రిశూలం పట్టుకుంటాడు, మనిషే ఇలా ఉంటాడు అన్నట్టు చెప్తారనమాట. అందుకే మనము శివ అనగానే ఓకే శివుడు కొన్ని పవర్స్ ఉంటాయి, శివుడు ఇలా ఉంటాడు, గెటప్ ఇలా ఉంటుందని ఊహించుకుంటారు అనమాట. దానివల్ల ఏమైపోతుందంటే ఇంత పెద్ద ఏదైతే సుప్రీం రియాలిటీ ఉందో ఆ రియాలిటీ నుండే ఈ 3
కాస్మిక్ ఫంక్షన్స్ ఉన్నాయి కదా, కాస్మిక్ ఫంక్షన్స్ని అట్లీస్ట్ అంచనా కూడా వెళ్ళాం మనం. అలాంటిది మనం చిన్నగా ఊహించుకుంటున్నాం అనమాట. చిన్నగా అంటే శివుని తన త్రిశూలం ఉన్నంత వరకు పవర్ఫుల్, త్రిశూలం లేకపోతే పవర్స్ తగ్గుతాయని ఇలాంటివి వింటూనే ఉంటారు మీరు అక్కడక్కడ, ఇలా అనుకుంటాం. కానీ నో, యాక్చువల్గా ఆ పవర్ని కనీసం మనం అంచనా కూడా వెళ్ళాం అనమాట. సో ఇక్కడ సేమ్ ఎవరైతే పరబ్రహ్మం పరమాత్మ అంటున్నామో వాళ్ళకు పేరుండదు, అలా అని చెప్పి ఆకారం ఉండదు, ఎలాంటి క్వాలిటీ ఉండదు. మళ్ళీ ఈ పరబ్రహ్మం పరమాత్మ డైరెక్ట్గా ఎలాంటి పవర్స్ ఈ విశ్వంలో యూజ్ చేయదు. కాకపోతే ఇది దేవుళ్ళని క్రియేట్ చేస్తుంటుంది. ఓకే, మళ్ళీ ఈ దేవుళ్ళని క్రియేట్ చేసిందని చెప్పేసి ఈ దేవుళ్ళు వేరు, ఈ పరమాత్మ అంటున్నాముగా ఏదైతే సుప్రీం రియాలిటీ అనుకుంటున్నామో ఇదంతా వేరు అనుకోవద్దు. సేమ్ ఒకటే ఎనర్జీ 3 ఆస్పెక్ట్లు డివైడ్ చేస్తుంది ఒక యూనివర్సల్లో. ఏన్షియన్ సైన్స్ అయితే యూనివర్సల్ అంటే ఒక్కటి కాదు, అనంత కోటి బ్రహ్మాండ అని ఏదైతే చెప్తుందో అంతులేనన్ని, అంటే కొన్ని వేల కోట్ల 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 యూనివర్సల్ ఉంటాయి. ఓకే, అట్లా మనం ప్రస్తుతం ఉన్న యూనివర్స్ గురించి మాట్లాడుకుందాం. అప్పుడు మీకు తెలుస్తుంది శివుడు కన్నా పవర్ఫుల్ ఎవరు, బ్రహ్మదేవుడి కన్నా పవర్ఫుల్ ఎవరు, విష్ణుమూర్తి కన్నా పవర్ఫుల్ ఎవరు అనేది. పరమాత్మ పరబ్రహ్మం. ఓకే, ఇప్పుడు ఈ శక్తి 3 రకాలుగా పనిచేయాలా. ఎందుకు అంటే ఒక యూనివర్స్కి 3 రకాల ఆస్పెక్ట్స్ అనేది అవసరం. సో ఫస్ట్ యూనివర్స్ క్రియేట్ అయ్యి దాని టైం సైకిల్స్ అనేది క్రియేట్ అవ్వాలా, అంటే దాని పుట్టుక బ్రహ్మ. ఓకే, ఇక్కడ ఈ యూనివర్స్కి 4 దారులు అవసరం అనమాట, 4 వేస్ అనమాట. ఓకే, సో ఈ 4 దారులకు 4 నాలెడ్జెస్ ఉంటాయి. అదేంటి, ఏదైతే బ్రహ్మ సైకిల్స్ ఉన్నాయో, ప్రిన్సిపల్స్ ఉన్నాయో, ఇవన్నీ దీని రిలేటెడ్ నాలెడ్జ్ అంతా కూడా స్టోర్ చేయాలి. అది ఎట్లా, అది ఋషులు చేసుకున్నారు, ఓకే ఫైన్. కాకపోతే దీనికి కావాల్సినవి 4 విధాలుగా ఉంటాయి, అవే వేదాలు. ఓకే, అందుకే ఈ వేదాల్లో నాకు ఒక పెద్ద మనిషి ఛాలెంజ్ చేసిండు. మొత్తం వేదాలన్నింటిలో నువ్వు ఎంత టైం తీసుకొని మొత్తం తెలుసుకున్నాక అందులో ఒక్క చిన్న మిస్టేక్ కానీ, ఒక్కటి 10, 20, 30 కూడా కాదు, ఒక్క మిస్టేక్ అన్నా చూపించమని, ఒక్క ఇల్లాజికల్ కన్నా ఏదైనా పాయింట్ ఉంటే చూపించమని, మళ్ళీ ఒక్కటి కూడా ఆన్సర్ లేకుండా ఉంటే దాని గురించి చెప్పమని. ఎందుకు, ఇప్పుడు మనుషులు రాసిర్రు ఒక బుక్ లేకపోతే ఇంకేదన్నా, మనుషులు రాసినప్పుడు దాంట్లో ఒక్క మిస్టేక్ అని ఉంటుంది. మనుషులు వాళ్ళు ఎంత గొప్పలైనా సరే పని ఎందుకు ఉండవు వేదాల్లో అంటే, వేదాలు డైరెక్ట్గా మనుషులు రాసినవి కాదు. ఓకే, ఋషులు రాసిర్రు. కానీ అది ఇలా ఋషులు రాసిరంటే ఋషులు తీసుకొచ్చి సొంతంగా ఏదో తయారు చేసి రాసుకునేవి, సొంతంగా ఆలోచనలు వచ్చినాయి, ఋషుల మైండ్లోకి వెళ్ళి పుట్టినవి కావు ఇవి. ఇవి డైరెక్ట్గా కాస్మిక్ ఎనర్జీ, ఏదైతే కాస్మిక్ ఎనర్జీ ఉందో వాటి ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో, వాటి లెక్క ఏదైతుందో అవి డైరెక్ట్గా రిసీవ్ చేసుకొని వాటిని కాపీ పేస్ట్ చేసారు వేదాల్లో. ఓకే, ఇది కాపీ పేస్ట్ అంటారు డైరెక్ట్గా. దానివల్ల యాజ్ ఇట్ ఈస్ పెట్టడం వల్ల ఇక్కడ మిస్టేక్స్ అనేది దొరకవు, ఇంట్లో ఇల్లాజికల్గా ఒక్కడు దొరకవు, దానికి ఒక లెక్క ఉంటుంది అనమాట. ఓకే, అవి అర్థం కావు జనరల్గా మనకి. ఎందుకు అంటే సరే అంత రాకెందుకు, రాకెట్ తెలుసు మనకి. ఓకే, ఇక్కడ ఎంతమంది ఈ వీడియో చూస్తున్నారు, ఎంతమందికి రాకెట్ సైన్స్ గురించి తెలుసు చెప్పండి? తెలియదు, సైన్స్ గురించి అస్సలు తెలియనప్పుడు ఏం చేస్తాం, రాకెట్ తయారు చేసే ఎవరైతే ఇంజనీర్స్ ఉంటారో వాళ్ళతో డిస్కస్ చేస్తే మనకి ఏమైనా అర్థమవుతుందా? అర్థం కాదు. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకంటూ ఒక ప్రాసెస్ ఉంటుంది, వాళ్ళకంటూ ఒక కంప్యూటర్స్ ఉంటాయి, వాళ్ళకంటూ ఒక సిస్టమ్ ఉంటుంది. అసలు ఏమైనా అర్థమవుతుందా మనకి? కాదు, సింపుల్ అంతే ఇవి. ఓకే, ఋషులతోటే డిస్కషన్ చేసి ఋషులతోటే కూర్చొని ఈ రీసెర్చ్లు చేసి ఇవన్నీ చేసేది కూడా వాళ్ళే. సో ఏదైనా సరే మ్యాజిక్ ట్రిక్ చేస్తాం కదా, అది తెలియనంత వరకు మనకు మ్యాజికే అనిపిస్తుంది, తెలిసినాక లాజిక్ అయిపోతుంది అది. సో అక్కడ జరిగేది ఒకటే ఉంటుంది, దాన్ని తెలియనప్పుడు ఒకలాగా అనుకుంటున్నాం, తెలిస్తే ఇంకోలాగా అనుకుంటున్నాము, ఫైన్. సో ఈ వేదాలే ఇప్పుడు మనకు దేని గురించి చెప్తున్నాయి? అందరు అనుకుంటారు వేదాలంటే వేదాలలో ఏవో ఉంటాయి, లేకపోతే స్టోరీస్ కానీ, కథలు కానీ, లేకపోతే ఏవో ఒకటి కల్చర్ గురించి కానీ, లేకపోతే దేవుని గురించి కానీ ఇట్లుంటాయి అనుకున్నారు. నో, కంప్లీట్ నాలెడ్జ్ అవి ఒక్కదాని గురించి కాదు, చాలా వాటి గురించి ఉంటాయి. వాటి గురించి మాట్లాడదాం తర్వాత. కానీ ఫైన్. సేమ్ విష్ణుమూర్తి, బ్రహ్మ ఎందుకు క్రియేట్ అయ్యిండు? సృష్టికి, అంటే ఒక యూనివర్స్ క్రియేట్ అవ్వడానికి. ఇప్పుడు యూనివర్స్ క్రియేట్ అయింది, ఓకే, యూనివర్స్ రన్ అవ్వాలా. నెక్స్ట్ రన్ అవ్వడానికి మనకు సేమ్ మెయింటెనెన్స్ కానీ కరెక్ట్ వేలో రన్ అవ్వడానికి. కరెక్ట్ వే అంటే ఏంటి అది అంటే, చూడండి, ఒక భూమి ఉంటుంది, 365 రోజులు తిరిగి మళ్ళీ అక్కడికే వస్తుంది. సేమ్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా 365 రోజుల తర్వాత సేమ్ అక్కడికే వస్తుంది. ఇది ఒక లెక్క. కానీ 365 రోజులు చాలా 300 అయిందనుకో, అప్పుడు కాస్మిక్ ఇంబ్యాలెన్స్ అయినట్టు లెక్క. ఓకే, క్లియర్గా? దీంట్లో భాగాలు చాలా ఉంటాయి మళ్ళీ.
సో ఇప్పుడు ఇది కాస్మిక్ ఇంబ్యాలెన్స్ అయినప్పుడు బ్యాలెన్స్ చేసే పని మెయింటెనెన్స్ అంటే అంతే కదా. సో కాస్మిక్ బ్యాలెన్స్ చేసే పని ఈ విష్ణుమూర్తి. సో వెంటనే ఎక్కడికి పంపించాలా? మన ఎర్త్ మీద. కాబట్టి ఎర్త్ మీద మనుషుల రిలేటెడ్ సంథింగ్ టీచింగ్ చేయాలన్నా, సంథింగ్ కంట్రోల్ చేయాలన్నా, సంథింగ్ చెప్పాలనుకున్నా, లేకపోతే కాస్మిక్ బ్యాలెన్స్ చేయాలనుకున్నా కూడా మనుషుల ఆకారంలోనే ఇవి ఫార్మేషన్ తీసుకుంటాయి అన్నమాట. సరే అట్లా కాదు, ఎర్త్ రిలేటెడ్ అనుకుందాం. పంచభూతాల్లో కూడా అవతారం తీసుకుంటాయి. పోనీ పంచభూతాలు అంటే ఎట్లా? రాయి కానీ, చెట్టు కానీ, గుట్ట కానీ, గాలి కానీ, నీరు కానీ, నిప్పు కానీ. ఓకే, ఇవి కంటికి కనిపించేవి, కంటికి కనబడని ఫార్మేషన్స్ కూడా తీసుకుంటాయి. మళ్ళీ తర్వాత మీరు అనుకోవచ్చు మనుషులే కాదు ఇంకా యానిమల్స్ కూడా ఉన్నాయి, ఇంకా వేరే వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు వీళ్ళు అని. సో ఎస్, యానిమల్స్లో కూడా ధర్మం తప్పినప్పుడు యానిమల్ ఆకారం కూడా ఇక్కడ ఈ ఎనర్జీ ఫార్మేషన్స్ తోటి తీసుకోవచ్చు. కానీ ఆ యానిమల్ గురించి మనం రికార్డ్ చేయలేం కదా. ఓన్లీ మనుషులం మనం ఎవరైతే ఉన్నామో, మన ఎర్త్ ఏదైతే ఉందో, ఎర్త్ మీద ఏదైతే జరుగుతుందో దాన్ని రిలేటెడ్ మాత్రమే మనం రికార్డ్ చేసుకున్నాం. కాకపోతే ఈ వేదాలు మాత్రం మన యూనివర్స్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది A to Z. ఓకే, దాంట్లో మొత్తం యూనివర్స్ ఎట్లుంటుంది, ఎన్ని ఉంటాయి, ఏం సంగతి అనేది కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. సో తర్వాత శివ అంటే ఇప్పుడు ఒక సృష్టి పుట్టినాక అది కరెక్ట్ వేలో రన్ అవుతున్నప్పుడు ఒక టైం ఉంటుంది, అది ఎండ్ అయిపోయాక దాన్ని డిసాల్వ్ చేయాలి. అంటే అది డిస్ట్రాయ్ అయిపోతుంది. ఎందుకు డిస్ట్రాయ్ అవ్వడం అంటే ఏంది? ఒక మనిషి బాడీ చనిపోతే దాన్ని మనం చనిపోతున్నాం, అయిపోయింది, కథం, ఎండ్ అనుకుంటున్నాం. నో, కొత్త పుట్టుక ఉంటుంది కదా, దానికోసం ఇక్కడ చనిపోతాం అనమాట. సేమ్ ఇక్కడ కూడా ఈ యూనివర్స్ కూడా అట్లనే జరుగుతుంది. ఏదైతే పుట్టడం, రన్ అవ్వడం, ఎండ్ అవ్వడం. ఓకే, ఇదే మళ్ళీ పుట్టడం, రన్ అవ్వడం, ఎండ్ అవ్వడం, ఇది కంటిన్యూగా ఈ సైకిల్ అనేది రన్ అవుతూనే ఉంటుంది. ఓకే ఫైన్. సూర్యుడు ఉదయిస్తాడా మళ్ళీ అస్తమించడానికి, సూర్యుడు అస్తమిస్తాడా మళ్ళీ ఉదయించడానికే సేమ్ ఇక్కడ శివ అనే పవర్ ఏదైతే ఉందో డిస్ట్రాయ్ చేస్తుందిగా మళ్ళీ కొత్తగా పుట్టడానికి. ఫైన్. ఇప్పుడు ఇక్కడ ఎవరైతే బ్రహ్మదేవుడు ఉన్నారో, బ్రహ్మ అంటున్నాం కదా, సృష్టి అంటాం అన్నమాట. అంటే క్రియేషన్, ఆ క్రియేషన్కి పెట్టిన సింబలే బ్రహ్మ. ఓకే, మళ్ళా విష్ణుమూర్తి ఉన్నాడుగా, విష్ణుమూర్తికి స్థితి అంటాం అన్నమాట. స్థితి అంటే మెయింటెనెన్స్. ఓకే, ఈ మెయింటెనెన్స్కి పెట్టిన సింబలే విష్ణు. సంహార అంటాం. ఓకే, సంహార అంటే ఏంది? ట్రాన్స్ఫర్మేటివ్ డిస్ట్రక్షన్. అంటే సేమ్ ఇప్పటిదాకా మాట్లాడుకున్నాం కదా, శివుడు అని, శివ, రుద్ర, ఇవి సింబల్స్ అన్నమాట. ఈ 3 ఫంక్షన్స్ ఎందుకు, ఎక్కడి నుండి వచ్చినాయి? యాక్చువల్గా దేవుడు ఒక్కడే. ఎవరు? పరబ్రహ్మం, పరమాత్మ. ఈ దేవునికి పేర్లు లేవు, కానీ ఎన్ని రకాలుగానన్నా క్రియేట్ అవుతాడు, ఎన్ని రకాలుగానన్నా వర్క్ చేస్తాడు, ఎన్ని రకాలుగానన్నా ఏదన్నా ఎప్పుడన్నా ఎలా అయినా సృష్టించడం జరుగుతుంది, ఈవెన్ టైంకి ముందు, టైం తర్వాత కూడా. ఓకే ఫైన్. కాకపోతే ఈ యూనివర్స్కి మన భూమి మీద పూర్వీకులు ఏదైతే మన కాస్మిక్ నాలెడ్జ్ అనేది గెయిన్ చేసి మనకి ఇక్కడ రికార్డ్ చేయబడింది కదా, ఇట్లా ప్రతి యూనివర్స్లో కూడా జరుగుతుంది. మన పూర్వీకులు చెప్పిన లెక్క ప్రకారం చూసుకుంటే, ఈ పూర్వీకులు చెప్పింది ఒక్క యూనివర్స్ అయితే ఉండదు, ఇవి లెక్కలేనన్ని యూనివర్స్లు ఉంటాయి అని చెప్పారు. అంటే నేను చదివిన దాని ప్రకారం చూసుకుంటే అనంత కోటి బ్రహ్మాండ అనేది మన పురాణాల్లో ఉంది. అంటే ఇప్పుడు అనంత కోటి బ్రహ్మాండ అంటున్నాం కదా, బ్రహ్మాండ అంటే వీళ్ళు ఏం చేస్తారు, ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తుంటారు కదా కొన్ని వర్డ్స్. ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసేటప్పుడు మన వర్డ్స్ అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తారు వీళ్ళు. బ్రహ్మాండ అంటే లాస్ట్కి అండా అని ఉంది కదా, అండా అంటే హిందీలో ఎగ్ అని అర్థం. వీళ్ళు ఏం చేసారు, దీన్ని కాస్మిక్ ఎగ్ అని పిలవడం మొదలుపెట్టారు. అంటే అది పేరుతో పిలుస్తారు, ఏదైతే మనం చెప్పినామో బ్రహ్మాండ అని దాన్ని. సో ఈ అనంతకోటి బ్రహ్మాండ అంటే ఇక్కడ లెక్క లేనన్ని యూనివర్సులు ఉంటాయి, అసలు అవి కౌంట్ కూడా చేయలేమని. సో ఇప్పుడు మనకు వచ్చిన డౌట్ ఏంటంటే, మన భూమి కాబట్టి బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి, శివుడు ఉన్నాడు, భూమి కోసమే ఉన్నాడు, వీళ్ళు భూమిపైనే వర్క్ చేస్తారు అని మనం అనుకుంటున్నాం. నిజానికి భూమి అనేది ఎర్త్ ఏదైతుందో అది అసలు ఈ విశ్వంలో కనీసం కనబడదు కూడా, కనీసం లెక్కలో కూడా తీసుకునే స్టేజ్లో లేదు అది. ఓకే, ఈ పవర్స్ ఓన్లీ భూమి కాదు, భూమి లెక్కలకు రాదు నిజానికి చెప్తే. బట్ ఇక్కడ మన భూమి మీద ఉన్న ఋషులు మాత్రం ఈ నాలెడ్జ్ని గెయిన్ చేసి ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటూ వచ్చారు రకరకాలుగా. ఫైన్. కాకపోతే ఇక్కడ మన యూనివర్స్ ఒకటి, దానికి కావాల్సిన 4 దిక్కులు. ఇలాగే కొన్ని వేల కోట్ల యూనివర్స్లు ఉంటాయి. ఇంకోటి 2వ యూనివర్స్ ఉందనుకో, దానికి 6 దిక్కులు కావాల్సింది ఉంటుంది అనుకో, అంటే 6 రకాల నాలెడ్జ్ అవసరం ఉంటుంది. 3వ యూనివర్స్ ఉంటుంది, 3వ యూనివర్స్కి
10 రకాల వేస్ కావాలనుకో, ఫైన్. మళ్ళా 4 యూనివర్స్కి 2 రకాల దారులు ఉన్నాయి అనుకుందాం, దిక్కులు. సో ఇప్పుడు మనకు 4 ఉన్నాయి కాబట్టి ఈ వేదాల్లో 4 రకాలుగా విడదీయబడ్డ వేదాలు ఉన్నాయి. అంటే ఒకటే వేదం యాక్చువల్గా, అవి 4 రకాలుగా డిఫరెంట్గా విడదీసి చెప్తున్నారు. ఓకే, అదే ఇంకో యూనివర్స్కి 6, ఇంకో యూనివర్స్కి 10, ఇంకో యూనివర్స్కి 2, ఇట్లా ఒక్కొక్క యూనివర్స్కి ఒక్కొక్క విధంగా ఉంటుంది. మళ్ళీ మన పూర్వీకులు ఏం చెప్పారంటే, ఇక్కడ బ్రహ్మదేవునికి 4 తలలు ఉంటాయి. ఎందుకంటే వేదాలు 4 కాబట్టి 4 దిక్కులు, 4 దారులు, 4 రకాల నాలెడ్జ్లు అని. అదే ఇంకో యూనివర్స్కి, ఏదైతే సెకండ్ యూనివర్స్ ఉందో దానికి 6 తలలు ఉంటాయి బ్రహ్మదేవునికి. అదే మూడో యూనివర్స్కి 10 తలలు ఉంటాయి, 4 యూనివర్స్కి 2 తలలు ఉంటాయి. ఇలా కొన్ని వేల కోట్ల యూనివర్స్లు ఉంటాయి. దాంట్లో ఒక్కొక్క యూనివర్స్కి 1 కోటి, 10 కోట్లు, 100 కోట్లు, 1000 కోట్ల నాలెడ్జెస్ కూడా ఉంటాయి. అప్పుడు ఆ బ్రహ్మదేవునికి 1000 కోట్ల తలలు, 10,000 కోట్ల తలలు, 100 కోట్ల తలలు కూడా ఉంటాయి. దీని అర్థం ఏంటంటే బ్రహ్మదేవుడు ఒక్కడు కాదు, ఎన్నైతే అనంత కోటి బ్రహ్మాండ ఏదైతే అంటున్నామో లెక్కలేనన్ని యూనివర్స్ ఉన్నాయి అంటే లెక్కలేనన్ని బ్రహ్మదేవులు ఉంటారు అని అర్థం. ఎందుకు ఇంతమంది బ్రహ్మదేవులు క్రియేట్ చేశారు అంటే అంతమంది దేవుళ్ళకు అంతమంది రకరకాల పేర్లు పెట్టలేము, అందుకే సింబల్స్ అనేది క్రియేట్ చేశారు. బ్రహ్మ అంటే ఓకే, ఈ పవర్ ఏమైతే పని చేస్తుందో ఆ పని ఎక్కడెక్కడ చేస్తుంది, ఏమేమి చేస్తుంది, దానికి సింబల్ బ్రహ్మ. ఓకే, ఇది ఒక్కటి కాదు కదా, కొన్ని లక్షల కోట్ల బ్రహ్మదేవులు ఉంటారు, కొన్ని లక్షల కోట్ల యూనివర్సెస్కి ఇలానే పనిచేస్తుంటుంది ఈ పవర్. ఈ పవర్ ఎక్కడి నుండి వచ్చిందంటే పరబ్రహ్మ, పరమాత్మ. సేమ్ విష్ణుమూర్తులు కూడా అంతే, కొన్ని లక్షల కోట్ల విష్ణుమూర్తులు ఉంటారు. కానీ ఇక్కడ బ్రహ్మదేవునికి ఉన్నట్టు 4 తలల నుండి 1000 తలలు, 1,00,000 తలలు, అట్లా సింబలిజం. యాక్చువల్గా అది రియల్గా బ్రహ్మదేవుడు ఆడేం కూసోడు, అట్లా తలకాయలు ఏమి ఉండవు. ఫైన్, అట్లా చెప్పిరనమాట. ఒక్కొక్క యూనివర్స్కి ఒక్కొక్కటి ఎంతవరకు నాలెడ్జ్ అవసరమో అంతవరకు ఉంటాయి అన్నమాట తలలు. అవి ఎగ్జాంపుల్ చూపిస్తారు. అయితే సేమ్ విష్ణుమూర్తి కూడా అంతే. మన ప్లానెట్కి అది ఇక్కడ 2 రకాలు ఉంటుంది. ఒకటి జీవం ఉన్నాయి, ఒక దాంట్లో జీవం లేని. జీవం ఉన్న దాని మీద, లేని దాని మీద మెయింటెనెన్స్ అనేది రన్ అవుతుంటుంది. జీవం ఉన్న దాని మీద ఇన్కార్నేషన్స్ అంటే అవతారాలు అనేది క్రియేట్ అయితే, జీవం లేని దాని మీద అవతారాలు జనరల్గా క్రియేట్ అవ్వవు. ఇది మన పూర్వీకులు చెప్పింది. ఇక శివుడు అంటే డిస్ట్రాయ్ చేసేస్తాడు అని వింటూనే ఉంటారు. డిస్ట్రాయ్ అంటే శివుడు ఈ పవర్ ఏదైతే పక్కపట్టి ప్లానెట్లు పోతుంటే వచ్చేదాన్ని పోయేదాన్ని పోయి డిస్ట్రాయ్ చేస్తారు అని కాదు. దాని అర్థము ఒక టైం ఉంటుంది, ఒక యూనివర్స్కి అది పుట్టుక ఉంటుంది, అది రన్ అయినాక తర్వాత అది అంతమైపోవాలి. ఆ అంతానికి యూజ్ అయ్యేది ఈ పవర్. ఓకే, ఈ పవర్ నుండి కూడా అవతారాలు అనేది క్రియేట్ అవుతాయి. ఎగ్జాంపుల్ హనుమంతుడు. ఎందుకు హనుమంతుడు ఎందుకు విష్ణుమూర్తి నుండే రావచ్చు కదా, రాముడు కృష్ణుడు వచ్చినప్పుడు మరి హనుమంతుడు విష్ణుమూర్తి నుండే రావచ్చు కదా అనుకోవచ్చు. మీకు అది అర్థం కావాలి. ఎట్లా అంటే బ్రహ్మదేవుడు సృష్టించడానికి ఫైన్, అందరికి తెలుసు, ప్రతి యూనివర్స్కి సృష్టించి ఆ టైం సైకిల్స్ అనేది బేస్ చేసుకొని బ్రహ్మదేవుడు ఉంటాడు. ఫైన్, ఓకే. విష్ణుమూర్తి మెయింటైన్ చేయడానికి దాంట్లో చాలా చాలా రకాలుగా ఉంటుంది మళ్ళీ. ఓకే, లైక్ రాముడు, కృష్ణుడు, లైక్ పంచభూతాలు, లైక్ మన కంటికి కనబడని ఎనర్జీస్. ఓకే, ఇలా ఏ అవతారం అన్నా ఎత్తి ఆ ప్లానెట్ మీదకి వెళ్ళి ఆ ప్లానెట్ మీద ఆ కాస్మిక్ బ్యాలెన్స్ చేస్తుంటాయి. దీని అర్థం ఏంది? ఓన్లీ ధర్మాన్ని కాపాడడానికి ఇవి. ఓకే, ఫైన్. మళ్ళీ శివుడు ఎందుకు? వై? శివుని పని ఏంటి? ఇప్పుడు విష్ణుమూర్తి పని మెయింటెనెన్స్ చేయడం, అంటే రన్ చేయడం పర్ఫెక్ట్ వేలో. ఓకే, రన్ చేస్తుంటే ఓకే ఈ వేలో. మళ్ళీ శివుని పని ఏంది? డిస్ట్రాయ్. ఎప్పుడు? ఎవరికైతే అంతం ఉంది, అంతం అవ్వాల్సిన టైం వచ్చిందో, అది నాట్ ఓన్లీ కాస్మిక్ స్పేస్ ఏదైతే ఉందో అదొకటే అని కాదు, అది ఏ భూమి మీదైనా, ఏ ప్లానెట్ మీదైనా, దేని మీదైనా సరే అంతమయ్యే టైం ఉంటుందో అక్కడ అంతం చేయడానికి శివుడి ఆజ్ఞ అవసరము. ఓకే, రాముడు పోయి రావణాసురుని ఏమి చేయలేడు. నిజంగా చేయలేడా? అంత శక్తి లేదంటే శక్తులు ఉంటాయి. రాముడు పోయింది నార్మల్ ఒక మానవునిలాగా. ఓకే, పోయి కొట్లాడడానికో దానికో కాదు. యాక్చువల్గా ఈ ఎనర్జీస్ ఏమి అయితే చేస్తాయో పీస్ఫుల్గా చేస్తాయి అన్నమాట. శివుడికి పీస్ఫుల్గా చేయడం కాదు, మొత్తం డిస్ట్రాయ్ చేయడానికి ఉన్న పవర్ అన్నమాట. సో హనుమంతుడు అంటే ఎవరు? వాయుపుత్రుడు అంటారు. ఎందుకు? వాయు అంటే ప్రాణ, ఊపిరి అని అర్థం. యాక్చువల్గా మనం మాట్లాడుకుంటే ఊపిరి అని అర్థం. హనుమంతుడు జస్ట్ శివుని అవతారం ఓన్లీ రాముడికి సర్వ్ చేయడానికి వచ్చిండు. ఇంకా దేనికోసం రాలే, రామునికి సర్వ్ చేయడానికి, అంటే రామునికి హెల్ప్ చేయడానికి, రామునికి సేవ చేయడానికి, ఇంకా దేనికి కాదు. ఓకే, అంటే ఇక్కడ
అర్థం ఏంటంటే వాయుపుత్రుడు అంటే ఆల్మోస్ట్ వాయువుని రిప్రజెంట్ చేస్తాడు హనుమంతుడు. ఓకే, ఏదైతే ప్రాణ అంటామో అది. సో హనుమంతుడు రుద్ర అవతారం కదా, అంటే శివుని అవతారం కదా. సో రాముడు ధర్మ కాన్షియస్నెస్. ఓకే, ధర్మం కాన్షియస్నెస్. ఈ కాన్షియస్నెస్కి డిస్ట్రాయ్ చేయడానికి ఒక పవర్ కావాలి. ఆ పవరే హనుమంతుడు. స్ట్రెంగ్త్ కావాలి, శక్తి అంటాం కదా, ఆ శక్తి అనేది కావాలి ఏదైతే కాన్షియస్నెస్ ఉందో దానికి. ఓకే, విత్ డెవోషన్ అంటే భక్తితోటి. ఓకే, ఆ స్ట్రెంగ్తే హనుమంతుడు. ఫైన్. ఈ ప్రాణశక్తి అంటే లైఫ్ ఫోర్స్ అనమాట. ఓకే, సో ఇక్కడ ఏదైతే వాయుపుత్ర అంటున్నామో, వాయు అంటే ప్రాణ, ప్రాణ అంటే ఊపిరి. ఓకే, బ్రీతింగ్. సో వితౌట్ ఈ ప్రాణ లైఫ్ లేదు అని అర్థం. ఓకే, వితౌట్ హనుమంతుడు రాముడు సక్సీడ్ కాలేడు అని అర్థం. అందుకే ఈ అవతారం అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, సో రాముడు పని ఏంది? భూమి మీద ధర్మాన్ని కాపాడడం, ఏదైతే కాస్మిక్ ఇంబ్యాలెన్స్ ఉందో బ్యాలెన్స్ చేయడానికి వచ్చిండు. కానీ అక్కడ చాలా వర్క్ ఉంది. పోయి ఒక దగ్గర డిస్ట్రాయ్ చేయాలి. అక్కడ ఏం డిస్ట్రాయ్ చేయాలా? హనుమంతుడు కిందికి వచ్చి ఏం డిస్ట్రాయ్ చేసిండు? ఎస్, లంకని. ఆ లంక డిస్ట్రాయ్ చేయాలంటే రాముడు చెయ్యడు. ఆ డిస్ట్రాయ్ చేయాలంటే డిస్ట్రాయ్ చేసే పవర్ కావాలా. ఆ పవరే శివుడి అవతారం ఖచ్చితంగా రావాలి కిందికి. అందుకే హనుమంతుడు వచ్చిండు. హనుమంతుడు ఓన్లీ ఫర్ రాముడు. ఓకే, అంటే మనం ఊపిరి లేకుండా ఎలానో రాముడు కూడా హనుమంతుడు లేకుండా అలానే అనమాట, నార్మల్ వ్యక్తిలానే ఉంటాడు. ఓకే, అక్కడ పోయి లంకంతా తలగబెట్టి, లంకంతా కాలబెట్టి, లంకంతా నాశనం చేయడానికి హనుమంతుడు చాలా చాలా యూస్ఫుల్ అవుతాడు అనమాట. ఓకే, సేమ్ ఇది అర్థం చేసుకోవడానికి ఎగ్జాంపుల్ ఒక అవతారం గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన. సో మొత్తము దశతారాలు అంటుండగా, అవతారాలు 10 ఉండవు, చాలా ఉంటాయి. బట్ విష్ణు అవతారం ఏవైతే ఉన్నాయో ఇవి ఇలా ఉంటాయి అని ఇప్పటిదాకా మాట్లాడుకున్నాం. శివుడి అవతారం ఎలా ఉంటాయి ఇప్పుడు మాట్లాడుకున్నాక, ఈ పవర్ ఎలా పనిచేస్తుందో దాని తగ్గట్టే ఉంటాయి అన్నమాట. సేమ్ క్రియేషన్, బ్రహ్మదేవుడు ఒక దగ్గర ఉండదు క్రియేషన్. ప్రతి యూనివర్స్లో ప్రతి సైకిల్స్ అనేది ఉంటాయి, టైం సైకిల్స్, అవన్నీ క్రియేట్ చేసేది కూడా బ్రహ్మదేవుడే. అర్థమైంది కదా? ఫైన్. ఇప్పుడు మళ్ళీ బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి, శివుడు ముగ్గురు వేరు వేరు అనుకోవద్దు, ముగ్గురు ఒకటే. ఆ ఒకటే పరబ్రహ్మ, పరమాత్మ అని ఏదైతే సుప్రీం రియాలిటీ గురించి మాట్లాడుతున్నామో ఆ సుప్రీం రియాలిటీ ఇదే. ఈ సుప్రీం రియాలిటీ గురించి ఇప్పుడు దాకా మాట్లాడుకున్నాం కదా. సింపుల్గా చూస్తే ఎందుకు ముగ్గురుగా విడిపోయి ఎందుకు చేయాలంటే, ఒక యూనివర్స్కి ఇవన్నీ అవసరం. సృష్టి, మెయింటెనెన్స్ అండ్ మళ్ళీ అంతం. అంతం అంటే ఎండ్, స్టార్టింగ్, రన్నింగ్, ఎండింగ్. ఓకే, ఈ 3 భాగాలకు ఎందుకు? డైరెక్ట్గా ఈ పరమాత్మ పరబ్రహ్మమే చేయొచ్చు కదా అంటే, సింపుల్గా ఇవన్నీ పవర్స్ కదా. ఓకే, అల్టిమేట్ రియాలిటీ పవర్స్, దీన్ని ఎటర్నల్ ఫోర్స్ కూడా అంటాము. ఫైన్. ఎందుకంటే సింపుల్గా చూసుకుంటే, ఒక ఏసీ తెలుసుగా, ఎయిర్ కండిషనర్, ఇక్కడ ఒక ఇండక్షన్ స్టవ్, ఇక్కడ ఒక ఫ్యాన్. దీనికి ఎనర్జీ అవసరం, ఎలక్ట్రిసిటీ. సేమ్ ఎలక్ట్రిసిటీ అంటే ఏదో అది చాలా 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 చిన్నగా చేసుకొని చూస్తున్నాం ఆ పవర్ని. అదే పవరు మొత్తం విశ్వంలో ఏదైతే యూనివర్స్ ఉందో ఆ యూనివర్స్ల మీద యూనివర్స్లు కొన్ని కోట్ల యూనివర్స్ని రన్ చేయాలంటే ఎంత పవర్ కావాలి చెప్పండి కదా. ఓకే, మళ్ళీ ఇండక్షన్ స్టవ్కి కూడా అదే ఎనర్జీ కావాలి, సేమ్ ఫ్యాన్కి కూడా అదే ఎనర్జీ కావాలి. మూడింటికి కరెంట్ అవసరం కదా. ఇప్పుడు ఏసీ నుండి మనకు కూలింగ్ వస్తుంది, అదే ఇండక్షన్ స్టవ్ నుండి హీట్ అనేది జనరేట్ చేస్తుంది. అన్నం గిట్లా వండుకుంటాం కదా, వాటికి హీట్ అవసరం కదా. అట్లా ఫ్యాన్ నుండి గాలి కావాలి. ఈ మూడు రకాలుగా పనిచేస్తుంది సేమ్ ఎనర్జీ. సేమ్ ఇక్కడ కూడా అంతే. ఓకే, మనం అసలు ఈ పవర్ని దేంతో కంపేర్ కూడా చేయలేం, ఎలా అనేది కూడా ఊహించలేం, అట్లీస్ట్ రీచ్ కూడా కాలేం, అంత డీటెయిల్గా ఉంటాయి. కాకపోతే కొన్ని మన పూర్వీకులు రాసినవి ఓన్లీ మన సంస్కృతంలోనే ఉంటాయి తప్ప ఇంగ్లీష్లో కూడా ఉండయి, ఇంకా వేరేలాగా కూడా అర్థం చేసుకోలేం, వేరే భాషలో కూడా. ఓకే, ఇంకా ట్రాన్స్లేషన్ కూడా కానీ చాలా ఉన్నాయి అన్నమాట. సో ఎగ్జాంపుల్ నేను ఇట్లా చెప్పిన నాకు తెలిసిన వేలో. ఓకే, అర్థమైంది కదా, ఇలానే పనిచేస్తాయి ఇవి. ఓకే, నాకు తెలిసి ఇప్పటివరకు మీకు క్లారిటీ వచ్చిందంటే దేవుడు ఎవరు? దేవుడు ఓకే, ఆ పవర్స్ ఉన్నాయి, కానీ పవర్ చాలా 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 పెద్దది, మనం ఇమాజిన్ చేయలేము. ఆ ఇమాజిన్ చేయడం కోసం నేను ఒక పెద్ద ప్లాన్ చేసుకొని చాలా పకడ్బందీగా ఒక వీడియో చేయడానికి ట్రై చేస్తా. ఎందుకంటే అది అంత ఈజీ కాదు ఎక్స్ప్లెయిన్ చేయడం అంటే. నాకున్న స్కిల్స్కి మన పూర్వీకులు చెప్పిన చాలా అడ్వాన్స్ కాన్సెప్ట్స్కి నేను చేయలేను ప్రస్తుతం. దానికి ప్లాన్ చేసుకొని రావాలి నేను. ప్లాన్ అంటే అసలు దేవుడిని ఎంత పెద్దగా ఉన్నాడో అసలు ఊహించాలంటే కూడా మనకు కష్టమైపోతుంది అనమాట. సో మళ్ళీ నేను ఒక కామెంట్ చూసిన, ఒక సతీష్ గారు కామెంట్ పెట్టిండు. ఓకే, నేను ఆన్సర్ చెప్దాం అనుకున్నా, చెప్పేలోపు మన ఇంకో అతను కామెంట్ పెట్టిండు, అది చూపిస్తా ఒక్క నిమిషం. ఇక్కడ నారాయణ మునగల అనే అతను కామెంట్ పెట్టిండు. ఓకే, పర్ఫెక్ట్. అది సతీష్ గారు మీరు ఒకసారి ఆ కామెంట్ చూడండి, మీకు కరెక్టే ఆన్సర్ చెప్పిండు మనోడు. ఓకే
ఫైన్. అంటే నేను చెప్దాం అనుకో నాకు కొంచెం వర్క్ తగ్గింది. ఒక 10 నిమిషాలు నేను చెప్తే కొంచెం సాగ తీసుకుంటూ చెప్తా కదా, అట్లా అని. ఫైన్, అర్థమైంది ఇప్పటివరకు అయితే. సో సేమ్ థీరీస్ మన ఆల్బర్ట్ ఐన్స్టైన్ గారు కూడా చెప్పారు ఆల్రెడీ. ఓకే, మాస్ ఎనర్జీ ఈక్వలెన్స్ గురించి మీకు ఫార్ములా తెలుసు అనుకుంటా, చాలా పాపులర్ అది. అది ఒకసారి చూడండి, మీకు కూడా అర్థమైపోతుంది. ఓకే, ఇక్కడ ఏం లేదు, సింపుల్గా చెప్తే మనకు ప్రూఫ్ గురించి అడగొచ్చు చాలామంది. ప్రూఫ్ ఏంది అని ప్రతి దానికి ప్రూఫ్ అడుగుతుంటారు కదా. ప్రూఫ్స్ అంటే ఏంది? ఒకరు చెప్పాలి, ఒకరు సర్టిఫికేట్ ఇవ్వాలి, ఒకరు నమ్మించాలి, లేకపోతే ఒకరు చూపించాలి. ఇప్పుడైతే పోయి చూడలేం కదా అన్నీ, ఆ శక్తులు ఇట్లా అన్నీ మనమైతే డైరెక్ట్ పోయి సాధ్యమే కదా మానవ జాతికి ప్రస్తుతానికి. ఓకే, ఇప్పుడు మొత్తం మోడర్న్ సైన్స్ కాబట్టి మోడర్న్ సైన్స్ అని చెప్పాలి, లేదంటే ఏన్షియన్ సైన్స్ అని నమ్మాలి. ఇప్పుడు ఏన్షియన్ సైన్స్ ఉంది, ఇప్పుడు మోడర్న్ సైన్స్ ఉంది. ఈ రెండు కాకుండా ఇంకా మూడోది దేనితోటి మనం నమ్మం జనరల్గా అయితే. మీరు ఏషియన్ సైన్స్ అన్న నమ్మాలి, మోడర్న్ సైన్స్ నమ్మకుండా పర్లేదు. సరే, మోడర్న్ సైన్స్ అన్న నమ్మాలి, ఏషియన్ సైన్స్ నమ్మకుండా పర్లేదు. సరే, రెండు నమ్మొచ్చు, బాగానే ఉంది. కానీ నేను రెండు నమ్మను అంటేనే తేడా వస్తుంది. రెండు నమ్మను అంటే మీరే ఒకసారి ఎవరైతే రెండు నమ్మను అనుకుంటారో వాళ్ళు పోయి ఒక కొత్త దేవుడిని తయారు చేసుకొని మీరు అక్కడ నమ్ముకుంటూ కూర్చోవాలి. ఇంకా వేరే ఆప్షన్ లేదనమాట. ఎందుకంటే మీరు ఏదైతే నమ్ముతారో దాన్ని రెస్పెక్ట్ చేస్తాం నేను కూడా. క్లియర్ కదా? చెప్తున్నా కదా, ఏన్షియంట్ సైన్స్ నమ్మినా నమ్మకపోయినా, మోడర్న్ సైన్స్ నమ్మినా నమ్మకపోయినా, రెండిట్లలో ఏదో ఒకటి నమ్మాలి, తప్పదు. ఓకే, ప్రస్తుతం ఉన్న జీవితానికి మోడర్న్ సైన్స్ నమ్మాలి, మోడర్న్ సైన్స్ తోటి వెళ్ళాలి మనం. ఓకే, ఫైన్. సో ఏన్షియంట్ సైన్స్ కొన్ని వేల సంవత్సరాల క్రితం చెప్పారు. ఓకే, ఫైన్. అదే కాన్సెప్ట్స్ మన సైంటిస్టులు ఎవరైతే ఆల్బర్ట్ ఐన్స్టైన్ చెప్పిండో, మాస్ ఎనర్జీ ఈక్వలెన్స్ కానీ ఇంకా చాలా ఉన్నాయి. అంటే మాస్ ఎనర్జీ ఈక్వలెన్స్ అంటే దీని ఫార్ములా మీకు తెలుసు అనుకుంటా. ఒక్క నిమిషం కలర్ చేంజ్ చేసుకుంటా. ఇది ఇక్కడ ఈ అంటే ఎనర్జీ అని, ఎం అంటే మాస్ అని, C² అంటే స్పీడ్ ఆఫ్ లైట్ అని. ఓకేనా? దీని గురించి యూట్యూబ్లో కానీ ఇంటర్నెట్లో కానీ ఒకసారి చెక్ చేయండి, మీకు అర్థమైపోతుంది. ఫైన్. సో యూనివర్స్ అనేది ఒకటి కాదు, అనంత కోటి బ్రహ్మాండ. అంటే ఎన్నో యూనివర్స్లు ఉంటాయి, ఎన్నో ఉంటాయి, అవి లెక్కలేదు. అంటే ఇప్పుడు ఇంత పెద్ద యూనివర్సే ఇంత చిన్న ఉంది, ఇలాంటి కొన్ని కోట్లు ఉన్నాయంటే ఇక ఈ అల్టిమేట్ రియాలిటీ ఏదైతే ఉందో, ఎటర్నల్ ఫోర్స్ అంటున్నాం, అది ఎంత పెద్దగా ఉండొచ్చు, ఎంత పెద్ద ఫోర్స్ ఉండొచ్చు, ఇంకా ఆ ఎనర్జీ అనేది రన్ అవుతూనే ఉంటుంది, ఇది జరుగుతూనే ఉంటుంది, ఈ సైకిల్స్ తిరుగుతూనే ఉంటాయి అన్నమాట. ఫైన్. ఇక టైం సైకిల్స్. పూర్వీకులు టైం సైకిల్స్ ఎట్లా యూజ్ చేసేవాళ్ళు, వాళ్ళ ఏన్షియన్స్ టైం సైకిల్స్ వేరే, మోడర్న్ లైనియర్ ఇయర్స్ వేరే. ఓకే, అప్పట్లో 4 యుగాలు ఉన్నాయి, అవునా? 4 యుగాలు ఉన్నాయి. యుగం అంటే ఏంది? ఒక్కొక్క పీరియడ్లో ఒక్కొక్క యుగం అని, వాటికి కూడా ఒక టైం సైకిల్స్ ఉన్నాయి. ఒక యుగం ఇన్ని సంవత్సరాలు, ఒక యుగం ఇన్ని సంవత్సరాలు అనేది మనం ఈ లైనియర్ ఇయర్స్ తోటి కంపేర్ చేసుకుని మాట్లాడుకుంటున్నాం. అంటే 4 యుగాలు కలిస్తేనే ఒక మహాయుగ అవుతుంది అనమాట. ఓకేనా? ఈ మహాయుగ అంటే ఏంది? 4.32 మిలియన్స్ ఇయర్స్ అనమాట. ఓకే, ఈ మిలియన్ ఇయర్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మనం మాట్లాడుకునే లైనియర్ ఇయర్స్ అనమాట. సరే, ఈ 4.32 మిలియన్ ఇయర్స్ అయితే ఒక మహాయుగం కదా. ఇట్లా 71 మహాయుగాలు అయితే ఒక మన్వాంతర అంటారు అనమాట. ఒక మన్వాంతర అంటారు. ఓకే, జస్ట్ ఈ టైం సైకిల్సే, మళ్ళీ ఇవి ఏవో అనుకోవద్దు. సో ఒక రోజు ఏదైతే బ్రహ్మ అనే సృష్టికర్త ఉన్నారు కదా, ఆ సృష్టికర్తకి ఒక రోజులో 14 ఉంటాయి ఇవి. ఓకే, అంటే బ్రహ్మదేవుడు పుట్టి మళ్ళా ఎండ్ అయిపోతుంది కదా, ఆ ఏజ్ ఏదైతే ఉంటుందో టైం పీరియడ్, దాంట్లో ఒక రోజు లెక్క ప్రకారం 100 భాగాలకు విభజించారనమాట బ్రహ్మదేవుడి ఏజ్. ఓకే, ఫైన్. ఇక ఎవరైతే బ్రహ్మ ఉన్నారో, ఈ బ్రహ్మదేవుని ఒక్క రోజు అనుకుందాం. ఈ ఒక్క రోజుని ఒక కల్ప అంటారు, అంటే 4.32 బిలియన్స్ ఇయర్స్. అర్థమైందా? ఈ ఒక్క రోజు. అదే ఈ బ్రహ్మదేవుడి 100 ఇయర్స్ క్యాల్కులేషన్ చేసుకుంటే, 100 అంటే ఎగ్జాక్ట్గా 100 అని మనోళ్ళు ఇన్ని 100 భాగాలుగా డివైడ్ చేసి చూసుకుంటే 311 ట్రిలియన్ హ్యూమన్ ఇయర్స్ అనమాట. ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న లైనియర్ ఇయర్స్ ఏవైతే ఉన్నాయో అవి 311 ట్రిలియన్ ఇయర్స్ అనమాట. ఈ సృష్టిని సృష్టించిన బ్రహ్మదేవుడు ఏజ్ అది. సో ఎప్పుడైతే ఈ బ్రహ్మదేవుడి లైఫ్ ఎండ్ అయిపోతుందో అప్పుడు ఈ సృష్టి అంతమవుతుంది, మళ్ళీ కొత్త సృష్టి అనేది పుడుతుంది. అక్కడ కూడా మళ్ళీ కొత్త బ్రహ్మ అనేది ఉంటాడు, అక్కడ కూడా విష్ణుమూర్తి ఉంటాడు, అక్కడ కూడా శివుడు అనేది ఉంటాడు. ఈ ముగ్గురు మళ్ళీ హెల్ప్ అవుతారు కొత్త సృష్టికి. ఇది జరిగేది జనరల్గా, ఈ సైకిల్స్ జరుగుతూనే ఉంటాయి అన్నమాట. సో విష్ణుమూర్తికి కౌంట్లెస్ అవతారాలు ఉంటాయి. ఓకే, శివుడు చాలా రకాల రుద్ర అవతారాలు ఎత్తుతాడు. బ్రహ్మదేవునికి ఒక్కొక్క సృష్టిలో ఒక్కొక్క లెక్క ఉంటుంది, తలలది. ఒక దగ్గర ఒకటి తల ఉండొచ్చు, ఒక యూనివర్స్లో 2 ఉండొచ్చు, ఒక యూనివర్స్లో 10 ఉండొచ్చు, ఒక యూనివర్స్లో 100 ఉండొచ్చు, 1000 ఉండొచ్చు, 10,000 కోట్లు,
10 కోట్లు 100 కోట్లు కూడా ఉండొచ్చు తలలు. సో ఈ ముగ్గురికి ఉన్న డిఫరెన్సెస్ ఇవి, ఈ 3 శక్తులు ఏవైతే ఉన్నాయో వీటికి. ఓకే, శివుడు ఎన్ని రుద్రావతారాలు ఎత్తొచ్చు, విష్ణుమూర్తి లెక్కలేనన్ని అవతారాలు ఎత్తొచ్చు, బ్రహ్మదేవుడు లెక్కలేనన్ని తలలతోటి కొత్త అవతారం ఎత్తొచ్చు. క్లియర్ కదా? ఫైన్. సో మనం ఇన్ని రోజులు దేవుడు అంటే శివుడు పవర్ఫుల్ అని ఒకళ్ళు, లేదు లేదు నేను విష్ణుమూర్తిని ఫాలో అవుతా, విష్ణుమూర్తి పవర్ఫుల్ అని, నేను రాముని ఫాలో అవుతా, రాముని పవర్ఫుల్ అని, ఇట్లా ఉంటుంది కదా. అసలు మనము ఏ దేవుని మొక్కితే ఆ దేవుడు మంచి చేస్తుండు, పవర్ఫుల్ అని మనం అనుకుంటాం కదా. నిజానికి పవర్ఫుల్ ఏంటంటే దేవుడు ఒక్కడే. దేవుడు ఒక్కడే. ఈ ఒక్క దేవుడి నుండే బ్రహ్మ విష్ణు మహేశ్వర, మళ్ళీ ఈ మహేశ్వరునికి శక్తి అవసరం కాబట్టి పార్వతీదేవి ఇంకా అమ్మవార్లు చాలామంది ఉంటారు. సేమ్ విష్ణుమూర్తికి కూడా శక్తి అవసరము. అంటే ఇక్కడ డిస్ట్రాయర్ ప్లస్ శక్తి, ఇక్కడ ప్రిజర్వర్ ప్లస్ శక్తి, ఇక్కడ సృష్టి ప్లస్ శక్తి. శక్తి అంటే అమ్మవారు. ఓకే, ఈ అమ్మవారిని మహాశక్తి ఆదిశక్తి అని మాట్లాడుకుంటుంటాం కదా. సో ఆ అమ్మవారు ఈ 3 ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో ఈ పవర్స్కి అవసరం అనమాట. ఓకే ఓకే సో అమ్మవారు శక్తి అనమాట. ఓకే, ఈ శక్తి ఈ ఎనర్జీస్ ఎలా ఉంటాయంటే ఇవి మెయిన్ సోర్సెస్ ఏవైతే ఉంటాయో ఆ పవర్స్కి సపోర్టివ్గా ఉంటాయి అన్నమాట. అందుకే శివుడి భార్య అని మాట్లాడుతుంటాం, విష్ణుమూర్తి భార్య అని మాట్లాడుకుంటుంటాం కదా. సేమ్ అలాగా అంట. భార్యలు అంటే నిజానికి మనం మనుషులం కాబట్టి మనుషులకు అర్థమయ్యే వేలు అంటే ఈ 2 కలిస్తేనే ఒక క్రియేషన్ జరగడం, 2 కలిస్తేనే ఒక మెయింటెనెన్స్ జరగడం, ఈ 2 కలిస్తేనే ఒక డిస్ట్రాయ్ అనేది పాసిబుల్ అనమాట. సో అందుకే ఇక్కడ అర్ధనారీశ్వర్లది కూడా మీకు కాన్సెప్ట్ తెలుసా? శివుడిలో సగ భాగం పార్వతీదేవి కనబడుతుంటుంది, మనం చూస్తూనే ఉంటాం. ఏదైతే ఈ డిస్ట్రాయర్ ఉందో దీనికి శక్తి అవసరం. అలాగే సేమ్ మెయింటెనెన్స్కి ఏదైతే కాన్షియస్నెస్ ఉందో దానికి కూడా శక్తి అవసరం. కాన్షియస్నెస్ ప్లస్ శక్తి, ఇంత ముఖ్యం మాట్లాడుతున్నాక యాక్చువల్గా ఈ దేవుళ్ళే కాకుండా ఈ యూనివర్స్ కానీ ఈ మెటీరియల్ కానీ ఇవన్నీ కూడా ఈ ఎనర్జీస్ నుండి ఫార్మేషన్ తీసుకున్నాయి అనమాట. ఓకే, ఏదైతే పరబ్రహ్మం పరమాత్మ అంటున్నామో అది. మీరు బిగ్ బ్యాంగ్ థియరీ కూడా చూసే ఉంటారు కదా, అది కూడా మన పూర్వీకులు ఆల్రెడీ సేమ్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసిర్రు. రన్ అయ్యేది ఓరల్ ప్రూఫ్స్ అనమాట. అంటే వీళ్ళు ఓన్లీ చెప్పడం వినడం వరకే. ఇక్కడ మనకు ఇప్పుడు ఎట్లుంటాయి, మనకు పేటెంట్లు తీసుకుంటే ఇది నాది అని, అలా జర్మనీ వాళ్ళు ఇస్తరాకులు కూడా మాదే పేటెంట్ అని తీసుకురు. అది ఎవరు, మనం ఎన్ని వేల సంవత్సరాల కింద నుండి తింటున్నాం ఇస్తరాకులు, అలా ఇప్పుడు వాళ్ళు పేటెంట్ తీసుకురు. ఇప్పుడు వాళ్ళు సృష్టించినట్టు అది చెప్పండి. సో ఇవి ఉంటాయి ఇట్లా. ఇప్పుడు అంటే పేటెంట్లు ఎవరు జాగాలు కబ్జా చేసినట్టే అనమాట, పోయి ఖర్చు వేసినట్టు. ఓకే, సో ఈ యుగాలు ఇవన్నీ అర్థమైపోయింది. కాన్సెప్ట్ డీటెయిల్గా ఉంటే మీకు క్లారిటీ వచ్చేస్తుంది ఏంది అనేది. సో మళ్ళీ మీరు అనుకోవచ్చు, ఓకే ఇప్పుడు ఒక చిన్న సైజు బాధ ఉంటుంది ఎవరికైనా. 4 యుగాలు ఉన్నాయి, 1 2 3 4. ప్రతి యుగంలో ఏదో ఒక దేవుడు వస్తున్నాడు పోతున్నాడు. ఆ టైంలో నేను ఉంటే బాగుండు, ఆ దేవుడిని చూస్తే బాగుండు, ఆ దేవునితో ఏమన్నా కోరికలు కోరుకోవాలా, అట్లీస్ట్ కనబడకుండా కూడా ఆ ఎనర్జీ నేను ఫీల్ అవ్వాలా, ఆ ఏరియాలో ఆ దేవుడు ఉన్న ఏరియాకి నేను పోవాలి, ఆ ఎనర్జీ ఎక్కడైతే సెంటర్ అనేది క్రియేట్ చేసుకొని ఫామ్ అయిందో అక్కడికి నేను పోవాలి, అక్కడ ఆ ఎనర్జీ ఫామ్ అయిన ఏరియాలో నేను అడుగు పెట్టాలి, లేకపోతే నేను అక్కడ పోయి మొక్కాలి అని చాలా రకాల ఆలోచనలు ఉంటాయి. సేమ్ అది ఎవరికైనా ఉంటాయో వాళ్ళకొక శుభవార్త అని చెప్పాలి. ఎందుకంటే స్టిల్ మన భూమి మీద ఉన్న ఒక పవర్ యాక్టివ్లో ఉంది. ఏంటి అంటే కలియుగ అవతారం అంటాం వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామి కూడా అవతారమే. కాకపోతే వెంకటేశ్వర స్వామి ఈ పంచభూతాలుగా పంచభూతాల ఒక ఫార్మేషన్ రాయి అంటే విగ్రహంగా. మనమే వెంకటేశ్వర స్వామి ఏదైతే పవర్ ఉంటుందో ఆ పవర్ దగ్గరికి వెళ్ళాలి తప్ప వెంకటేశ్వర స్వామి ఆ పవర్ ఎక్కడ కూడా మూవ్ అవ్వలేదన్నమాట. అంటే మన రాముని లెక్క కృష్ణుని లెక్క మానవ అవతారం కాదు. సో ఇప్పుడు మనకు ఏదైతే శేషాచలం అంటే మనకు తిరుమల ఉంది కదా, స్టిల్ యాక్టివ్లో ఉన్న పవర్ అనమాట. సో మీరు కావాలంటే పోయి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఎవరైతే గుడికి పోతారో వాళ్ళ గురించి చెప్తున్నా. అట్లీస్ట్ అంటే అందరు అనుకుంటారు దేవుని దగ్గర పోతే ఖచ్చితంగా ఎంట్రుకలు తీసేయాలని, లేకపోతే ఖచ్చితంగా దేవుణ్ణి మొక్కాలని. మొక్కడం అంటే చూడండి, మొక్కడం అంటే అది పెద్ద కాన్సెప్ట్ కాదు, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను తర్వాత. కానీ దాని వెనక కథ ఏంది, అసలు మొక్కుతున్నాం మొక్కకపోతే ఏమంటాడో దేవుడు అని కొందరు. ఇట్లా దేవుడు మనుషులు లెక్క ఉండరు, అది మనుషులు కాదు. కాబట్టి ఇలాంటి మనుషులకు ఏవైతే ఉంటాయో ఈగోలు, నువ్వు మొక్కితే మంచిది మొక్కకపోతే ఎంటికలు తీయలేదా ఇంత దూరం వచ్చి, అట్టట తీయనాడు ఇట్లా అని ఏమన్నాడు దేవుడు. సో ఆడ ఎంట్రికలు ఎందుకు తీస్తామంటే మనము ఈగో లెవెల్స్ ఉంటాయి కదా, అది జీరో చేయడానికి. ఓకే,
మనం తల ఉంచినాం అంటే ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా నీకు మొత్తం 100% సరెండర్ అయిపోతున్నా జీరో ఈగోతోటి అని అర్థం. సో ఇప్పుడు ఇక్కడ మీరు చాలామంది పోయి దేవుని మొక్కుతుంటారు. చేతులు ఎత్తి మొక్కాలనా, లేకపోతే కింద పడుకొని మొక్కాలనా, లేకపోతే నేను దేవుని కళ్ళు తెరిచి చూస్తూ ఉంటా. వెంకటేశ్వర స్వామి దగ్గర పోతే 5 సెకండ్లలో నూకేస్తాడు ఆ సెక్యూరిటీ. మరి దేవుని చూడకుండా కళ్ళు మూసుకొని ఎట్లా మొక్కాలి అని కొందరేమో కళ్ళు తెరిచి మొక్కుతా, ఎందుకంటే నాకు వచ్చిన అవకాశం చిన్న అవకాశం, ఆడ 5 సెకండ్లే చూడనిస్తారు, ఆ 5 సెకండ్లలో నేను దేవుని చూసి వస్తా అని ఇట్లా అనుకుంటారు. నో ప్రాబ్లం, కళ్ళు తెరిచి దేవుని చూడొచ్చు. కానీ ఇక్కడ మీరు మొక్కాలి అంటే మనము మొక్కడానికి ఒక చిన్న కాన్సెప్ట్ చెప్తాం. ఈ ఎనర్జీస్ ఎప్పుడు వర్కౌట్ అవుతాయి, ఎప్పుడు మన ఇంటెన్షన్ని రిసీవ్ చేసుకుంటే తెలుసా? మన ఈగో జీరో ఉండాలి. ఈగో జీరో ఉన్నప్పుడు చాలామంది గుడ్లకు పోయి దేవుని చూసి కళ్ళల్లో నీళ్ళు తెచ్చుకొని ఏడిచేసుకొని బాధపడి దేవుని కళ్ళారా చూసినా నాకు మస్తు ఆనందమైంది అది ఇది అని మాటలన్నీ ఏడిపోచేస్తుంటుంది. చాలా వరకు నేను మన వీడియోలు కూడా చూసిన యూట్యూబ్లలో, మన కృష్ణుంది ఇస్కాన్ టెంపుల్ ఉంటుందిగా, టెంపుల్లో కూడా చాలామంది 2 చేతులు జోడించి ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఏడుస్తుంటారు. ఇమోషన్ అనేది జీరో ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఇమోషన్ జీరో ఉండాలా, ఈగో జీరో ఉండాలి. ఈగో జీరో అంటే ఏం తెలుసా? నేను ఒక విషయం చెప్పిన, కామెంట్లో ఎవరు ఎలా అడిగినా కూడా నేను యాక్సెప్టెడ్ నా సైడ్ నుండి, నేను మాత్రం ఆన్సర్ ఇలానే చెప్తా, ఇలానే మాట్లాడతా అని నా సైడ్ నుండి ఉండదు. అంటే 2 చేతులు కలిసి కొడితేనే క్లాప్ అవుతుంది, అంటే అక్కడ సౌండ్ వస్తుంది. ఒక్క చెయ్యే సౌండ్ చేస్తే ఒక చెయ్యి చేయట్లేదు, అసలు లేదు చెయ్యి అనుకుంటే ఒక్క చేతితో క్లాప్స్ కొట్టలేం. ఓకే, అలా ఉండాలి. ఎదుటి వ్యక్తితోటి అలా ట్రై చేయండి అట్లీస్ట్. ఓకే, అట్లా ట్రై చేసారనుకో అక్కడ నాయిస్ అనేది ఉండదు, అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ గొడవలు అనేది ఉండవు. సో ఎప్పుడైతే జీరో ఈగో జీరో ఎమోషన్ చేసుకుంటావో అప్పుడు ఈ ఎనర్జీస్ అనేది మీకు సపోర్ట్ చేస్తాయి. అప్పుడు మీ ఇంటెన్షన్ ఇది కావాలి 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 అని మీరు వినే ఉంటారు. చాలా లాస్ ఉన్నాయి కదా, ఆ లాస్లో ఒక లా ఉంటుంది ఏంటంటే, మీరు మాటికి ఒక విషయం కోరుకుంటూ ఉంటే అది జరుగుతుందని. అది జనరల్గా జరగదు, మన పూర్వీకులు ఏం చెప్పారో జరుగుతుంది. ఇప్పుడు ఎవరైతే లేటెస్ట్ కొత్త లాస్ అనేది వచ్చి చెప్పినాయి కదా, జరుగుతుంది. కానీ దానికి ఎక్స్ట్రా లేయర్స్ ఏవైతే ఉన్నాయో ఆ లేయర్స్ ఏం చెప్పారంటే, మన ఈగో జీరో ఉండాలా, మన ఎమోషన్ జీరో ఉండాలా, అప్పుడు ఇవి పవర్ఫుల్గా వర్కౌట్ అవుతుంటాయి. సో ఇప్పుడు ఈ కలియుగంలో మీరు ఏదైతే ఈ పరబ్రహ్మం పరమాత్మ, ఈ శివుడు విష్ణుమూర్తి బ్రహ్మదేవుడు గురించి మాట్లాడుతున్నాం కదా, ఈ విష్ణుమూర్తి నుండి ఫార్మేషన్ తీసుకున్న కలియుగ దైవం ఎవరైతే ఉన్నారో అంటే అది వెంకటేశ్వర స్వామి. తిరుమల అక్కడికి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు, మీకు ఓన్ ఎక్స్పీరియన్స్ చేయండి. ఎందుకంటే నేను చేసిన ఎక్స్పీరియన్స్ కానీ అవన్నీ బయట చెప్పుకోవద్దు. ఓకే, నా ఓన్ ఎక్స్పీరియన్స్ నేను ఇంతకుముందు చెప్పిన ఆల్రెడీ మీకు. నేను అసలు దేవుడినే కాదు కదా, భూమి మీద ఎవరిని ఏది నమ్మేవాడిని కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మనుషుల్ని అయితే అసలే దేకేవాడిని కాదు, ఎందుకంటే నేను నమ్మకమే కోల్పోయాను ఒక టైంలో. అలాంటిది మీరు వెళ్ళినప్పుడు జనరల్గా వెళ్తుంటారు కదా, ఆ వెళ్ళినప్పుడు ఒకసారి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయండి. మేబీ నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ మీకు జరుగుతుందని నేను చెప్పండి, ఒక్కొక్కరిది ఒక్కొక్క ఇండివిజువల్గా ఉంటుంది. మీకు ఇంకోలా జరగవచ్చు, మీకు ఇంకే వేరే జరగవచ్చు. నాకు ఆ ఎక్స్పీరియన్స్ తోటే నేను ఇవన్నీ తెలుసుకోవాల్సి వచ్చింది. ఎంత తెలుసుకుంటే అంత మంచిది. అసలు ఏంటి మన పూర్వీకులు చెప్పింది, మనం ఏం చేస్తున్నాం అనేది నాకు తెలవాలా. ఇది నిజమా అబద్ధమా ఏంది అసలు, ఇంత డైరెక్ట్గా ఏదో ఒక బుక్ రాసి నాకు ఇది ఫాలో అవ్వని చెప్తుర్రా, మరి ఏంది వీళ్ళు కథ అని చెప్పి నేను సెర్చ్ చేసిన. అండ్ ఈ పూర్వీకులు చెప్పినది ఒకటి అడ్వాన్స్ విషయం ఏంటంటే నాకు చాలా బాగా నచ్చింది. మళ్ళా వీళ్ళు రీసెర్చ్ చేస్తారు కదా, రీసెర్చ్ చేసిన దాన్ని తర్వాత కూడా దీన్ని మ్యానిపులేషన్ చేస్తుంటారు అనమాట. వీళ్ళ తెలివి చూడు ఎంత అడ్వాన్స్ ఉన్నారు. మనమంటే ఓకే అంత తెలియలేదు అనుకుందాం, కానీ పూర్వీకులు అట్లా కాదు కదా. సో వీళ్ళు ఏం చేశారంటే, ఈ అవతారాలకు కూడా టైం సైకిల్స్ అనేది ఉంటుంది. ఏ టైంలో ఏ అవతారం వస్తుంది, ఎప్పుడు వస్తుంది, ఎందుకు వస్తుంది అనేది. ఓకే, లైక్ వీళ్ళు క్యాల్కులేషన్స్ ఎలా ఉంటాయంటే చాలా చాలా అడ్వాన్స్ అనమాట. వీటిని యుగాలుగా కల్పాలుగా మాట్లాడుకుంటాం అనమాట. ఈ టైం సైకిల్స్ని బేస్ చేసుకొని ఏ యుగంలో ఏ దేవుడు ఎప్పుడు ఫార్మేషన్ తీసుకుంటూ ఎప్పుడు తీసుకుంటాడు అనేది చెప్పారనమాట. సో ఇప్పుడు కలియుగంలో వెంకటేశ్వర స్వామి స్టిల్ యాక్టివ్గా ఉన్నాడు. ఇది మన అదృష్టం అనుకోవాలి. ఓకే, కానీ కంటికి కనబడదు కాబట్టి ఈ ఎనర్జీస్ ఇట్లా ఏవి జస్ట్ ఎక్స్పీరియన్స్ మాత్రమే చేయగలం. మనలో ఉన్న ఎనర్జీ ఏదైతే ఉందో ఆ ఎనర్జీ తోటి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనమాట. అదొకటే అవకాశం ఉంది, వేరే అవకాశం లేదు. సో ఫైన్. కాకపోతే ఈ అవతారాలు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, రేపు నేనే వస్తా. నా పేరు మహేష్, మీకు తెలుసో లేదో కానీ ఓకే, నేను వచ్చి ఒక కాషాయం రంగుది ఏదో ఏమంటారు మీద కప్పుకుంటారు కదా, అది కప్పుకొని 4 బొట్లు పెట్టుకొని రకరకాలుగా మొత్తం పెద్ద కొప్పేసుకోనో, లేకపోతే ఏదో పెద్ద సిద్ధాంతిలాగానో బాబానో పెద్ద గురువులాగానో తయారై వచ్చి 4-5 మ్యాజిక్ ట్రిక్స్ చేసినా అనుకుందాం.
తప్పుగా అనుకోకండి, బట్ వినండి. 4-5 మ్యాజిక్ ట్రిక్స్ చేసిన అనుకుందాం. ఆ మ్యాజిక్ ట్రిక్స్ మీకు తెలిసిన వాళ్ళు అయితే అమ్మాయిడు ఇట్లా ఇట్లా చేస్తారని వెళ్ళిపోతారు. కానీ తెలియని వాళ్ళు వచ్చి ఈ బాబేంది ఇట్లా మ్యాజిక్ ట్రిక్స్ ఇట్లా ఇన్ని శక్తులు ఉన్నాయి అది ఇది అంటే, నేను 1 2 సార్లు 3 సార్లు ఇట్లాంటి మ్యాజిక్ ట్రిక్స్ చేస్తే ఫస్ట్ ఏమవుతుంది, ఒక 10 మంది చూస్తారు, అందులో ఒక 5 మంది అట్రాక్ట్ అవుతారు. ఆ 5 మంది నుండి 50 మంది అవుతారు, 50 నుండి 5 లక్షలు అయ్యి పెద్దగా నేను అక్కడ గుడి ఉంటుంది, గుడి ముందు ఉన్న దేవుడు ఈవెన్ వెంకటేశ్వర స్వామి స్టిల్ యాక్టివ్లోనే ఎనర్జీస్ ఉన్నా కూడా ఇక్కడ బాబా దగ్గరికి వచ్చి ఆ కానుకలు ఇచ్చుడు, కాళ్ళు మొక్కుడు, దండం పెట్టుడు, పూజలు చేసుడు, బొట్లు పెట్టుడు ఏందో చేస్తుంటారు. కానీ నిజంగా దేవుడిని అక్కడ పక్కన పెట్టుకొని ఇక్కడ మనిషి ఎవరైతే ఉంటారో ఈ మనిషికి ఇది చేస్తుంటారు. నేను అందరూ జెన్యున్గా వాళ్ళ గురించి కాదు, జనరల్గా చెప్తున్నా ఒక కథ. ఒకవేళ నేను మెల్లగా నాకు పెద్ద పాపులారిటీ వచ్చింది, పైసలు కూడా ఇస్తురు, అన్నీ ఉన్నాయి బాగున్నాయి అనుకున్నప్పుడు నేనే ఇంకో అవతారం అని చెప్తాను అనమాట. అప్పుడు ఓకే, నేను విష్ణు అవతారం లేకపోతే శివుడి అవతారం అని చెప్పుకుంటాను అనమాట. నార్మల్ వ్యక్తిని అయినప్పటికీ నాకు అన్నీ వచ్చినాక ఇంక కొత్తగా ఏం చేయాలా అనేది అర్థం కాదు. ఆ టైంలో కొత్తగా ఏదైనా క్రియేట్ చేసుకొని ఇల్లు ఇరుకుతాను అనమాట. అవతారం అని ఎందుకు చెప్తా, ఎక్కువ నమ్ముతారు జనాలు, ఏది ఎక్కువ ట్రస్ట్ చేసేది. ఫ్యూచర్లో సైంటిఫిక్గా కూడా ఏవైతే యుగాలు, ఏవైతే యూనివర్సెస్, ఏవైతే ఇప్పుడు రీసెంట్గా కూడా కాస్మిక్ ఓషన్ ఏదైతే అంటున్నామో, వరాహ అవతారం చుట్టూ సముద్రం ఉంటుంది, మళ్ళీ భూమి ముక్కు మీద ఇట్లా ఎత్తుకొని ఉంటాడుగా, వాటి గురించి డీటెయిల్గా సైంటిఫిక్గా ప్రూవ్ అయింది కదా. ఇట్లనే అన్నీ ఒకటి ప్రూవ్ అవుతాయి ఫ్యూచర్లో. అది మనం ఏడ ప్రూవ్ చేస్తాం, మోడర్న్ సైన్స్లో చాలా ల్యాబ్స్ ఉన్నాయి, చాలా సైంటిస్టులు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు అవన్నీ. అది ప్రూవ్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, ఏదైతే అల్టిమేట్ రియాలిటీ అని చెప్పిర్రో ఆ రియాలిటీ అనేది బయటపడుతుంది. అప్పుడు బయటపడ్డాక ఏమైపోతారంటే నాలాంటి బాబాలు, అంటే నేను ఎగ్జాంపుల్ ఇప్పటిదాకా ఒక కథ చెప్పినాగా, అలాంటి బాబాలు ఎక్కువైపోయి ఇంట్లో ఇరుకుతారనమాట. ఎవరు పడితే వాళ్ళు వచ్చి అండిరికి రాముని తర్వాత అవతారం ఇంకోటి వచ్చింది, లేకపోతే ఆ తర్వాత ఇంకో అవతారం వచ్చింది, ఈ కలియుగంలో నేనే కొత్త అవతారము, లేకపోతే నెక్స్ట్ రాబోయే అవతారం నేనే అని, నేను దేవుని అవతారం, శివుడు అవతారం, విష్ణు అవతారం అని ఇట్లా ఏది పడితే అది చెప్పుకొని ఈ రియాలిటీలో వచ్చి వీళ్ళు ఇరుకుతారనమాట. ఓకే, ఈ ఇరుకుడు ఉంటుందని తెలిసే మన పూర్వీకులు చాలా తెలివిగా కొన్ని విషయాలు చెప్పారు. ఏంటంటే అవతారాన్ని ఎలా అర్థం చేసుకోవాలి. అవతారానికి మనిషికి ఉన్నట్టు 100 ఏళ్ళు పుడతాడు చనిపోతాడు అన్నట్టు కాన్సెప్ట్ ఉండదు. ఇది గుర్తుపెట్టుకోండి. పొట్ట కోసం చేసేటోళ్ళు కొందరు, వాళ్ళని నేను కూడా ఏమన్నాను, కానీ మోసం చేసేటోళ్ళు కొందరు ఉంటారు, వాళ్ళని ఖచ్చితంగా అంటాను నేను. ఓకే, మోసం వేరు. ఓకే, అంటే చాలామంది ఏం చేస్తారు, బొట్లు గిట్లా పెట్టుకొని పాపం వాళ్ళకి ఏవి తెలియకున్నా కూడా మనీ కోసం, వాళ్ళకు పొట్ట గడవడం కోసం ఏదో ఒకటి చేస్తుంటారు. ఓకే ఫైన్, ఇది అన్ని దగ్గర చేస్తుంటారు కాబట్టి వాళ్ళని ఏమనొద్దు, పాపం వాళ్ళకి ఫైనాన్షియల్గా ఏం పనులు కూడా చేసుకోలేరుగా, అట్లా చేస్తారు అనుకోవచ్చు. కానీ కొందరు అన్నీ ఉండి కూడా, అన్నీ చేసి కూడా పెద్ద పెద్ద లగ్జరీ లైఫ్లు అది చేయాలా అని మళ్ళీ చాలా వాటి మీద వ్యామోహం ఉంటుంది. అవి ఓకే, ఇవన్నీ డీటెయిల్గా నేను చెప్పలేను, బట్ మీరే అర్థం చేసుకోండి. సో ఇలాంటి వాళ్ళని అస్సలు క్షమించలేను అనమాట, ఎవరైతే బ్యాడ్ నేమ్ తీసుకొస్తుంటారో అన్నిటికీ దానికి. సో ఈ అవతారానికి 100 ఏళ్ళు మనిషికి ఉన్నట్టు ఉండవు, గుర్తుపెట్టుకోండి. అవతారం వచ్చినాక ఆ ఏజ్ అక్కడే అయిపోవచ్చు. ఏజ్ ఇంత పెరగాలంటే అంతే పెరుగుతుంది. 10,000 సంవత్సరాలు ఉండాలంటే 10,000 సంవత్సరాలు, 20,000 సంవత్సరాలు ఉంటే 20,000 సంవత్సరాలు కూడా భూమి మీదే ఉంటుంది. భూమి అనే ఒకటి కాదు, ఏ ప్లానెట్ అయినా సరే అక్కడ ఉంటుంది, ఏజ్లు ఉండవు. ఓకే, ఇది ఒక్కటి గమనించండి. ఒక మనిషి పుట్టి చిన్న పర్సన్ పెద్దగా ముసలుడై చచ్చిపోయారు అంటే మీకు అర్థమైపోవాలి అవతారం కాదు ఏం కాదనేది. తర్వాత హ్యూమన్ బీయింగ్స్ ఏవైతే ఉన్నారో మనుషులు ఎలాంటి హాని చేయలేరు అవతారాలను. ఓకే, ఈ ఎనర్జీ ఫార్మేషన్స్ ఏదైతే వచ్చిందో అది అనుకున్నది చేసి వెళ్ళిపోతుంది. కాకపోతే మనిషి ఏమీ చేయలేడు, జస్ట్ సరెండర్ అవ్వడం తప్ప. క్లియర్? ఈ అవతారానికి పుట్టుక ఉంటుంది కానీ చావడం అనేది ఉండదు. ఇవి డిసప్పేర్ అయిపోతాయి, అంటే వేరే డైమెన్షన్స్కి షిఫ్ట్ అయిపోతారు. షిఫ్ట్ అయిపోయి మళ్ళా సేమ్ ఏదైతే పరబ్రహ్మం పరమాత్మ అనుకుంటామో చెప్పినాం కదా, సముద్రం నుండి ఒక వాటర్ డ్రాప్ బయటికి రావచ్చు, అదే వాటర్ డ్రాప్ సముద్రంలో కలవచ్చు. సేమ్ అమీబా లాగా విడిపోతాయి, మళ్ళీ ఒకటి అయిపోతాయి. ఇలా ఉంటుంది అనమాట కాన్సెప్ట్. ఓకేనా? ఇప్పుడు రేపు నేను వచ్చి చెప్పింది అనుకో, రేపు అంతా అయిపోయినాక నేను కూడా ముసలోని అవుతాను. ముసలోని ఏదో ఒక రోజు నా బాడీని వదిలేసి వెళ్ళిపోవాలి. అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది నేను ఏం అవతారం అనేది. సో ఇవి అర్థం చేసుకోండి, ఇవి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే రియాలిటీయే. ఓకే, ఈ సూర్యుడు ఉన్న విషయం నిజమే, అది కూడా మోడర్న్ సైన్స్ చెప్తేనే అర్థమైంది మనకి. మనం ఏం పోయి చూడలేదు, మనం సూర్యుని ఎప్పుడు టేప్ పెట్టి కొల్లలేదు కూడా, మనం మోడర్న్ సైన్స్ చెప్తేనే అర్థమైంది. మోడర్న్ సైన్సే హెల్ప్ అవుతుంది మనకు ప్రస్తుతానికి ఇవన్నీ అర్థం చేసుకోవడానికి. అది భూమి ఎంత ఉంది, భూమి ఎర్త్ రౌండ్గా ఉంది,
భూమి మీదే వాటర్ కాదు, ఈ కాస్మిక్ వాటర్ అనేది మొత్తం ఈ కాస్మోని ప్రొటెక్ట్ చేయడానికి ఉంది అనేది ఏవైతే పూర్వీకులు చెప్పారో అవన్నీ ఒకటి అనేది బయటపడుతున్నాయి. సో వీళ్ళంతా ఎవరైతే బాబా గురించి చెప్పినా ఇట్లా మనుషులే కొన్ని విచిత్రంగా ప్రవర్తించుకుంటూ దీంట్లకు హిస్టరీ ఏదైతే ఉందో దాంట్లకు, ఈ రికార్డెడ్ సైన్స్ ఏదైతే ఉందో దాంట్లకు సో ఇన్వాల్వ్ అవుతారు అనమాట. అందుకే ఈ ఇన్వాల్వ్మెంట్ ఎందుకు అవుతారు అంటే చెప్పిన కదా, ఇవాళ కాకపోయినా రేపు కాకపోయినా 100 సంవత్సరాల తర్వాత, 1000 సంవత్సరాల తర్వాత, కొన్ని వేల సంవత్సరాల తర్వాత రియాలిటీ అనేది తెలుస్తుంది. ఆ రియాలిటీలో ఉండిపోవడానికి, చరిత్రలో మిగిలిపోవడానికి ఇక్కడ ఉన్న కాస్మిక్ ఎనర్జీ ఫోర్సెస్ ఏవైతేనో వాటిలో ఈ మనిషి ఇన్వాల్వ్ అయ్యి మనిషి కూడా ఒక గుర్తింపుగా ఉండడానికి ఇవన్నీ చేస్తుంటారు అనమాట. నేనే ఇప్పుడు మహేష్, ఫ్యూచర్లో మీరు అనుకోవచ్చు నేను కూడా వచ్చి ఒక బావలాగా ఉండి వెళ్ళిపోయినా అనుకో, మీకు ఇవన్నీ విషయాలు తెలియదు అనుకుందాం. తెలియనప్పుడు ఏం చేస్తారు, పలానా మహేష్ బాబా కూడా దేవుడు అని చెప్పి నన్ను కూడా పూజిస్తారనమాట. సో మనిషి ఎప్పుడు దేవుడు కాలేడు, బట్ దేవునిలో ఒక భాగం మనిషి. ఇది అర్థం చేసుకోండి. మనిషే కాదు ప్రతి ప్లానెట్లో ఉన్న మెటీరియల్ అంతా అదే. అది కూడా మెటీరియల్ వరల్డ్ కాబట్టి కంటికి కనిపించేటి మాత్రమే మనం ఇప్పుడు అర్థం చేసుకోగలం. కంటికి కనిపించని అస్సలు అర్థం కావు. దీనికి ఒక కథ చెప్తా, మా దోస్తుకి చెప్పిన జనరల్గానే మీకు కూడా చెప్తా. ఇప్పుడు ఒక సాధారణమైన వ్యక్తి నేను, నా దగ్గర ఒక ల్యాప్టాప్ ఉంది. ఓకే, నా దగ్గర ఒక ల్యాప్టాప్ ఉంది. నేను ట్రేడింగ్ గురించి చెప్దాం అనుకున్నా, బట్ ట్రేడింగ్ అందరికి తెలియదు కదా. జనరల్గా సాఫ్ట్వేర్ల గురించి, కంప్యూటర్ల గురించి తెలుసు అని ఇది టాపిక్ మాట్లాడతాను. ఓకే, ఇది ల్యాప్టాప్ నాది. నేను ఇంట్లోకి వస్తున్నా, ఒక్కనే ఉన్నా. మా ఫ్యామిలీ ఎక్కడికో టెంపుల్కి ఎక్కడికో పోయింది. ఆ రోజు సాయంత్రం వస్తారు. మా దోస్తుగాడు వాళ్ళ ఇంటికాడ ఉన్నాడు. ఓకే, ల్యాప్టాప్ పట్టుకొని వాడు ఫోన్ చేసిండు. ఏం చేస్తున్నావు, తిన్నావా, పన్నావా, ఏం చేస్తున్నావు, వర్క్ అయిందా లేదంటే చూస్తున్నారా, సాఫ్ట్వేర్ అప్డేట్ చేస్తున్నా, ఈ యాప్లో సీరియల్ అడుగుతుంది, సీరియల్ కీ అడుగుతుంది. అంటే అది ప్రతి యాప్ని కొనాలిగా మనం. కొంటే మనకు ఒక సీరియల్ కీ అనేది వస్తుంటుంది. ఆ కీ ఎంటర్ చేస్తే మనకు కొన్నట్టు లెక్క. సో ఫైన్, కొన్ని ఏమో క్రాక్ చేస్తుంటాం, అంటే మనకు ఫ్రీగా దొరికితే ఇన్స్టాల్ చేసుకుంటుంటాం. ఫైన్, అయితే దారా మనము బయట కూర్చొని మాట్లాడుకుందామని చెప్పి ఇద్దరు మాట్లాడుకుని ఫోన్ చేసి సరే అని చెప్పి ఈడిట్లకెళ్ళి వచ్చిండు. వచ్చినాక ఇది ఒక కచ్చా రోడ్ అంటే ఆఫ్ రోడ్. ఇది ఈడంతా ఇక్కడ గడ్డి ఉంది, ఇక్కడ గడ్డి ఉంది, ఈడొక రాయి ఉంది మధ్యలో. ఈ రాయి మీద వచ్చి ఇద్దరు కూర్చురు. ఓకే, ఈడు బి, ఈడు ఏ, ఇద్దరు కూర్చున్నాక వీళ్ళు ల్యాప్టాప్లు పెట్టుకుని కూర్చురు. నువ్వు ఇన్స్టాల్ చేసినావరా సాఫ్ట్వేర్ అంటే చేస్తున్నా. వీడు కూడా ఇన్స్టాల్ చేస్తుండు. కూర్చురు మాట్లాడుకుంటారా, ఏం తిన్నారా, ఏమంటారు, వంకాయ కూర, ఆ కూర, ఈ కూర అని మాట్లాడుకుంటుంటే ఈ చెట్లలో ఉండే పురుగులు, ఈగలు చాలా ఉన్నాయి. అయితే ఇట్లా అని వచ్చి వీళ్ళని సతాంస్తున్నాయి. ఓకే, వీళ్ళేమో ఇలా కొడుతుంటారు ఉష అనుకుంటా. కానీ ఒక పురుగు వస్తుంది. పురుగు అంటే ఒక ఈగ వచ్చి ఒక ల్యాప్టాప్ మీద కూర్చుంటుంది. సరే, ఇట్లకెళ్ళి ఇంకో ఈగ వస్తుంది, ఈ ల్యాప్టాప్ మీద కూర్చొని ఆడ ల్యాప్టాప్ మీద ఉంటే వీళ్ళిద్దరు ఏం చేస్తారు, ఉఫ్ అని చెప్పి ఊపేస్తారు. ఊపంగానే ఆ గాలి తగిలి అవి ఎగిరిపోతాయి. దూరం పోయి మళ్ళీ అక్కడ దగ్గర కూర్చుంటాయి ఈడ ఒక రాయి మీద. ఇప్పుడు వీటి డిస్కషన్ ఏం తెలుసా, వీటి డిస్కషన్ ఒక విచిత్రంగా ఉంటుంది. అరే, నేను పోయి అక్కడ ఒక దాని మీద కూర్చున్నారా, అక్కడ కూర్చుంటే ఒక రకమైన ఫోర్స్ గాలి వచ్చింది, తుఫాన్ వచ్చింది, నేను సడన్గా లేచి వచ్చినారా అని ఒకడు చెప్తాడు. ఎవడు, రెండో ఈగగాడు చెప్తాడు. ఈ మొదటి ఈగగాడు ఏం చేస్తాడు, వీడు కూడా అదే అంటాడు. అవునరా, నేను కూడా ఒక పవర్ఫుల్ శక్తి వచ్చి నాకు ఇట్లా చేసినట్టు వచ్చింది. మన వెనుక వాళ్ళని శక్తి ఉందా, మన వెనుక ఒక శక్తి వస్తుందా, లేకపోతే ఏం జరుగుతుందిరా అంటే మూడో ఈగ వస్తుంది. దీన్ని ఎక్స్పీరియన్స్ చేయలేదు, దానికి ఏం తెలియదు కూడా ఏం జరిగిందో. ఈ రెండు ఈగలు చెప్తే ఈ రెండు ఈగలు ఒక్కటని ఇది అనుకుంటుంది. సో ఊకోరా, ఏం ఎనర్జీస్ ఒకవేళ బయట చెప్పినా చెప్పకపోయినా దాని ఫీలింగ్ అది. మూడో ఈగ ఏం చేస్తుంది, ఫోర్స్ నాకు రాని ఫోర్స్ ఇంకెడికెళ్ళి వచ్చింది, నేను కూడా మామూలు ఈగనే కదా, ఎక్కలేని దిక్కుమాలిన ఈగలు ఈలేనా అని చెప్పి అది అనుకుంటుంది. వీళ్ళు ఒకటే ఆ ఫోర్స్ ఎక్స్పీరియన్స్ అయ్యింది కాస్త చాలా పదే రిపీట్ చేసేసరికి వీనికి విరక్తి పుట్టి అవన్నీ ఏం లేవని అనుకుంటాడు. ఫైన్. తర్వాత ఈ ముగ్గురు ఒకటై కలిసిపోయి మళ్ళీ ఇంకో కథ మాట్లాడతారు. ఎవరి గురించి, ఇక్కడున్న ఇద్దరు దోస్తులు ఎవరైతే మనుషులు ల్యాప్టాప్ పెట్టుకొని సాఫ్ట్వేర్లు ఇన్స్టాల్ చేసుకుంటారో, కీ గురించి తనలాడుతారో వాళ్ళు. అరే, ఇట్లా ఒక పెద్ద మనుషులు ఉంటారంట, వాళ్ళు అంట ఇక్కడికి వెళ్ళి మాట్లాడితే కొన్ని కిలోమీటర్లు అంటారంటారా వాళ్ళు. మనము 1 ఇంచు 2 ఇంచులు 3 ఇంచులు అని మాట్లాడతాం కదా, ఇట్లా కొన్ని లక్షల ఇంచులకి 1 కిలోమీటర్ అవుతుందంట. అట్లా ఒక 20 కిలోమీటర్ల దూరం, 10,000 కిలోమీటర్ల దూరం, 1000 కిలోమీటర్ల దూరం ఉన్న వ్యక్తితోటి వీళ్ళు మాట్లాడుకుంటారంటారా. మరీ పిచ్చి కాకపోతే అంత దూరం సౌండ్ ఏడు వినబడుతుందిరా. ఈడికెళ్ళి నేను వడితేనే పక్క గడ్డి మోపులో ఉన్న నీకు వినబడది, నువ్వు ఆడికెళ్ళి మొత్తుకుంటే
ఈ పక్క గడ్డి మోపులో ఉన్న నాకు వినబడది. వీళ్ళు ఎట్లా మాట్లాడతారా అన్నీ కట్టుకథలు కాకపోతే అని ఈగలు మాట్లాడుతుంటాయి. మళ్ళీ ఇంకో ఈగ అంటది, అదే కాదురా వీళ్ళ దగ్గరనంట దాన్ని ఏదో వీడియో కాల్ అని అంటారంట. వీళ్ళంట వాళ్ళని దీంట్లో చూస్తారంట, గింత చిన్న పెట్టెనంట. సరే వాడు ఉండేదేమో 6 ఫీట్లు అంట, వాళ్ళ భాషలో 6 ఫీట్లు, మన భాషలో ఇన్ని ఇంచుల పొడుగున. అంటే మన ఈగలు కొన్ని వేల ఈగలు పండుకుంటే లైన్గా ఎంత పెద్దగా ఉంటుందో అంత పెద్దగా మనిషి ఉంటాడంట. ఆడు ఉండుడే కాక వాడు చిన్న పెట్టెలేనంట, వాళ్ళ భార్యతోటో పిల్లలతోటో ఫ్రెండ్స్తోటో మాట్లాడితే అందులో వాళ్ళ ఫ్రెండ్స్ వస్తారంట. ఇంత మరీ మేము ఎరి పప్ప ఈగలం అనుకుంటుర్రా, ఇట్లా చెప్తారు కథలు అని చెప్పి వీళ్ళు నవ్వుకుంటుంటారు ముగ్గురు. మళ్ళీ ఇదే కాదు, తర్వాత వీళ్ళు చిన్న పెట్టెలే మాట్లాడడమే కాకుండా దాంట్లో ఒక సాఫ్ట్వేర్ అనేది ఒక పవర్ఫుల్ సిస్టమ్ రన్ అవుతుందంట. అదే లెక్కలు చేస్తుందంట, అది చేస్తుందంట, అది ఇది చేస్తుందంట, ఇన్స్టాల్ చేస్తుందంట. సేమ్ బయట ఏవైతుండేవో ఆ ప్రకృతిని దిగ్బంధనం చేస్తుందంట. అంటే ఫోటో క్యాప్చర్ చేస్తుందంట, ఫోటోలు తీస్తుందంట. అంటే ఎవడైతే ఉంటాడో వానికి వాడు ఆపోజిట్లో కూడా వాడిని క్రియేట్ చేసుకోవచ్చంట. అదే సెల్ఫీ అంటారంట. ఇట్లా ఒక్కటి కాదు రెండు కాదు, కంప్యూటర్ గురించి, దాని టెక్నాలజీ గురించి, దాని సిస్టమ్ గురించి, సాఫ్ట్వేర్ గురించి, హార్డ్వేర్ గురించి కామెడీ చేసుకొని మాట్లాడుకుంటే ఈగలన్నీ. ఇప్పుడు ఈడ ఉన్న ఇద్దరు మనుషులు రియల్ కాదా అని మీకు తెలుసు, నాకు తెలుసు. ఇక్కడున్న ల్యాప్టాప్ రియలా కాదని మీకు తెలుసు, నాకు తెలుసు. ఈ ల్యాప్టాప్లో ఉన్న సాఫ్ట్వేర్ హార్డ్వేర్ కూడా రియలా కాదా అనేది మీకు తెలుసు, నాకు తెలుసు. కానీ ఈగకి ఎందుకు తెలియదు అనేది కూడా మీకు తెలుసు, నాకు తెలుసు. ఓకే, ఈ బాడీకి, ఈ బ్రెయిన్కి, ఈ సైజుకి, దీనికి ఉన్న కాన్షియస్నెస్కి సీను లేదు, అన్ని లిమిటెడ్ అనమాట. ఆ లిమిట్కి తగ్గట్టే అది తెలుసుకుంటుంది, బిహేవ్ చేస్తుంది. ఆ లిమిట్ మించిపోయింది అనుకో, దానికి అట్లీస్ట్ అర్థం కూడా కాదు. అర్థం కాకపోగా అది మరీ సిల్లీగా ఫన్నీగా క్రియేట్ చేసుకుంటుంది, అదే డిజైన్ చేసుకుంటుంది. దాన్ని ఏమంటారంటే దానికి అంత తెలివి లేదా అంటారు. ఓకేనా, ఫైన్. ఇక్కడ ఇంత పెద్ద కథ దాకా ఎందుకు? అట్లీస్ట్ మనమే స్కూల్లో 60 మంది ఉంటారు. ఒక విషయము, ఒక పాఠము, ఒక కథ చెప్పగానే 60 మందికి ఎగ్జాక్ట్గా అర్థం కాదు. కొందరే రిసీవ్ చేసుకుంటారు, కొందరు రిసీవ్ చేయలేరు. ఎందుకు అంటే కొందరు ఫాస్ట్గా అర్థం చేసుకోగలుగుతారు, కొందరికి అర్థం కాదు. ఎప్పుడైతే మనకు ఇంటెలిజెన్స్ ఏదైతే ఉంటుందో, మనకున్న కాన్షియస్నెస్, మనకున్న శక్తులు ఏవైతే ఉంటాయో, బ్రెయిన్ పవర్, అది రిసీవ్ ఎంత చేసుకుంటుందో అంతే చేసుకుంటుంది. అంతకుమించి లిమిట్ దాటిపోతే అది కొంచెం ఇల్లాజికల్గా అనిపిస్తుంటుంది మనుషులకి. ఓకే, ఆ ఇల్లాజికల్గా అనిపిస్తుంది కదా, అప్పుడు అది నమ్మకం అనేది ఉండదు దాని మీద. ఫైన్, ఇది క్లియర్గా అర్థం చేసుకోండి. నమ్మకం అనేది ఉండదు. ఇప్పుడు మీ దగ్గరికి ఒక ఫ్రెండ్ ఉరుకు వచ్చిండు అనుకో, అప్పుడు ఎట్లుంటుంది? ఎందుకు ఉరుకు వస్తున్నారు, ఏమైంది, ఏం చూసినావు, ఏమైనా ప్రాబ్లమా అని అడుగుతాం. అదే మీ ఫ్రెండు గాల్లో 10 ఫీట్ల మీదకి వెళ్ళి డైరెక్ట్ ఎగురుకుంటూ వచ్చిండు అనుకో, దయ్యమ భూతమని కింద పడి ఉరుకుతాను. ఎందుకు? అది ఎప్పుడు వినలే, ఎప్పుడు చూడలే, ఎప్పుడు ఎక్స్పీరియన్స్ కూడా చేయలే. అది కానీ కొత్తది, అది నీకు సంబంధం లేనిది, అది నీ బ్రెయిన్లో స్టోర్ అయ్యి లేనిది అది. సో అప్పుడు నువ్వు కంగారు పడతావు. మళ్ళీ అది డీటెయిల్గా తెలిసినప్పుడు, క్లారిటీ వచ్చినప్పుడే దాన్ని నమ్ముతావు తప్ప నార్మల్గా నమ్మవు. సేమ్ మనుషులు కూడా అంతే. మనుషులు జస్ట్ ఒక డాట్ కూడా కాదు, ఓన్లీ ఎర్త్ కూడా కాదు డాట్ ఉన్న, ఏదైతే ఈ యూనివర్స్ ఉందో యూనివర్స్ కూడా కాదు డాట్. అలాంటప్పుడు మనిషికి ఎత్తుకుంటుంది పవర్లు చెప్పండి. సింపుల్గా చూద్దాం, ఈ ఎనర్జీస్ ఎంత అవుతుంటాయో చాలా పవర్ఫుల్ ఎనర్జీస్ ఇవి. దీన్ని మనం లెక్క చేయలేంలే మనం మనుషులం. కానీ ఈ ఎనర్జీస్ పక్కన పెట్టేస్తే చిన్న ఎలక్ట్రిసిటీ గురించి చెప్పినా కదా, దాన్ని టచ్ కూడా చేయలేము. ఇంకా దాన్ని ఎట్లా చూస్తాం చెప్పండి, అది కనబడదు కదా ఎలక్ట్రిసిటీ. సేమ్ ఇంతకుముందు చెప్పిన శివ పార్వతులు అని అమ్మవారి గురించి మాట్లాడుకుంటే, అమ్మవారు అంటే ఏం లేదు, శక్తి. ఈ ఎనర్జీస్ ఎలా ఉంటాయంటే కంబైన్గా ఉంటాయి. కంబైన్గా ఉన్నప్పుడు అంటే మిగతా ఫోర్సెస్కి యాడ్ అవుతాయి అనమాట. ఈ శక్తి ఉన్నప్పుడే పని చేస్తుంటే, లేకపోతే పని చేయవు జనరల్గా. లైక్ సిమిలర్గా చూసుకుంటే వైర్ ఉంటుందా ఎలక్ట్రిసిటీది, వైరు ప్లస్ ఎలక్ట్రిసిటీ. వైర్ లేకుండా డైరెక్ట్ ఎలక్ట్రిసిటీ అనేది దేంట్లోకి పోదు. ఏసీ, ఫ్రిడ్జ్ కానీ, ఇండక్షన్ స్టవ్ కానీ, ఫ్యాన్ కానీ, దేనికి కూడా వైర్ అనేది ఇంపార్టెంట్. సేమ్ లైక్ శక్తి ప్లస్ అవేర్నెస్, శక్తి ప్లస్ కాన్షియస్నెస్, శక్తి ప్లస్ ఇట్లా. ఈ శక్తి ఎవరు అంటే మనకు శివుడికి భార్యలాగాను, విష్ణుమూర్తికి భార్యలాగాను చూస్తున్నాం అనమాట. సో జ్ఞానం అంటే ఏ ఫోర్స్కి మనకు ఇంటెన్షన్స్ తోటి రిపీటెడ్గా కోరుకుంటామో ఆ ఫోర్స్ ఏం పని చేస్తుంది, ఎలా పనిచేస్తుంది, ఈ ఫోర్స్ మళ్ళీ మారుతుంది. అంటారుగా అమ్మవారు ఉగ్ర రూపం ఎత్తింది అని. ఆ ఫోర్సెస్ మారుతాయి, అవి అగ్రెసివ్గా తయారవుతాయి, కూల్గా కూడా ఉంటాయి. సో చాలామంది అనుకుంటారు ఈ పేర్లు చూసి కన్ఫ్యూజ్ అవుతారు. పేర్లు అనేది పేర్లు కూడా కాదు, సింబల్స్. యాక్చువల్లీ ఈ సింబల్స్ మీనింగ్స్ సంస్కృతంలో చాలా ఉంది. ఎగ్జాంపుల్ శివ తీసుకుంటే, శివ మీనింగ్ ఏంది? ప్యూర్ అని, ఇన్ఫినిట్ అని, టైమ్లెస్ అని, ఎటర్నల్ అని,
అంటే ఎటర్నల్ కాన్షియస్నెస్ అని. వీటన్ని మీనింగ్ కూడా ఒక శివలో ఉంటుంది. ఈ శివ అనేది సింబల్ అనమాట. ఈ సింబల్లో ఉన్న మీనింగ్స్ చాలా ఉంటాయి అన్నమాట. ఓకే, అలాగే విష్ణుమూర్తికి కూడా విష్ణు అనే సింబల్కి కూడా ఉంటాయి, బ్రహ్మ అనే సింబల్కి ఉంటాయి. అట్లనే మనం సరస్వతి దేవి అంటున్నాం. ఓకే, ఈ ఫోర్సెస్ ఏ టైంలో ఎప్పుడు ఎక్కడ ఫార్మేషన్ తీసుకుంటుంది, ఆ టైంలో మనం ఏం కోరుకోవాలా, ఎలా కోరుకోవాలా, మన ఎమోషన్స్ ఎలా ఉండాలి, జీరో ఉండాలా, ఈగోస్ ఎలా ఉండాలి అనేది ఇంపార్టెంట్. అదే శివుడి పిల్లలు అంటారు, వినాయకుడు అని, కుమారస్వామి అని, కార్తికేయ అని. ఎందుకు ఇట్లా వినాయకుడిని మనకు రిప్రజెంట్ చేస్తారు? ఆకారం మానవుంది ఉంటుంది, హెడ్ ఎలిఫెంట్ ఉంటుంది. అంటే సృష్టిలో ఏది ఇల్లాజికల్గా ఏది క్రియేట్ అవ్వలే, అన్నీ లాజికల్గానే, ర్యాండమ్గా ఏది క్రియేట్ అవ్వలే, అన్నీ ఒక సిస్టమేటిక్గా పనిచేస్తున్నాయి. ఓకే ఫైన్. కానీ ఇక్కడ సింబాలిక్గా వినాయకుడిని ఆ హెడ్ ఎందుకు పెడతా అంటే ఏనుగు దేనికి రిప్రజెంట్ చేస్తుంది? యానిమల్స్ అన్నీ కూడా గొప్పవే, అన్ని యానిమల్స్, కానీ అందులో ఒక్కొక్కటి ఒక్కొక్క దానికి రిప్రజెంట్ చేస్తుంటాయి. బట్ ఏనుగు దేనికి రిప్రజెంట్ చేస్తుంది? ఎలిఫెంట్ అంటేనే స్ట్రెంగ్త్ని రిప్రజెంట్ చేస్తుంది, విజ్డమ్ రిప్రజెంట్ చేస్తుంది. ఎలిఫెంట్ అంటే చాలా మెమొరబుల్ ఉంటాయి అనే విషయం మీకు తెలుసు, చదివే ఉంటారు కదా. ఇది మామూలుగా ఛానల్స్ చూస్తాం కదా, నేషనల్ జియోగ్రఫీ లాంటిది, డిస్కవరీ టైప్, వాటిలో చెప్తూ ఉంటారు ఎలిఫెంట్ చాలా మెమరీ అనేది పెట్టుకుంటే ఇవన్నీ. సో వీటికి రిప్రజెంట్ చేస్తాను అనమాట. సో ఎలిఫెంట్ దాని పాత్ ఏదైతే ఉంటుందో అది ఎప్పటికీ మర్చిపోలేవు అనమాట. క్లియర్? సో చెవులు పెద్దగా ఉంటాయి అంటే ఎక్కువ వినడం. ఎక్కువ వినేది ఎవరు? జ్ఞానం ఉన్నోళ్ళు, జ్ఞానదంతుడు అంటారు చూడు వినాయకుని. జ్ఞానం ఉన్నోళ్ళు ఎక్కువ వింటారు, ఫస్ట్ చెప్పింది వింటారు, మధ్య మధ్యలో దుంకి ఆ ఊ అన్నారు. మనం టీవీలో అలా యూట్యూబ్లో అలా డిబేట్లో చూస్తుంటాం కదా, తిట్టుకుంటుంటారు, అట్లాంటివి కావు. నోరు కామ్గా ఉంటుంది, చెవులు మాత్రం వింటుంది అనమాట. అందుకే చెవులు పెద్దగా ఉంటాయి. తల ఎందుకు పెద్దగా ఉంటుంది? ఇప్పుడు వినాయకుడిని కూడా మనము పెడతారు బయట, వినాయక చవితి రోజు వినాయకుడిని పెడుతుంటారు. వినాయకుడు ఇట్లా ఉంటాడు, తల పెద్దగా ఉంటుంది కొంచెం, ఇట్లా మంచిగా చాలా బ్యూటిఫుల్గా కనబడుతుంటాడు. ఇట్లా వినాయకుడు తల పెద్ద అంటే జ్ఞానవంతుడు, జ్ఞానం ఉన్నోళ్ళకు తల పెద్దగా ఉందని సింబాలిక్గా చెప్తారనమాట, పెద్ద బ్రెయిన్ అని. చిన్న ఐస్, కాన్సన్ట్రేషన్. చిన్న ఐస్ అంటే ఎలిఫెంట్కి చిన్న ఐస్ ఉంటాయి. ఓకే, కాన్సన్ట్రేషన్ అనాలి సింబాలిక్గా చూసుకుంటే. ట్రంక్ అంటే అడాప్టబిలిటీ. ఓకే, మౌస్ అంటే ఎలుకని ఎలుక వాహనంగా చూపిస్తారు కదా. ఓకే, ఎలుక వాహనంగా చూపిస్తారు కదా. ఎలుక వాహనం, ఎలుక ఎందుకు పెట్టిరు? ఇన్ని అనిమల్స్ ఉండగా ఎలుకని ఎందుకు వచ్చిందంటే నిజానికి వినాయకుడు ఇలా ఉండి ఆకారం ఎలుక మీద కూర్చొని ఓడు. దీన్ని చెప్పినా కదా, చిన్న పిల్లలకు ఉండగా ఇలా చెప్తేనే వాళ్ళ బ్రెయిన్లో వినాయకుడు ఉంటాడు. లేకపోతే ఎనర్జీస్ గురించి చెప్తే చాలా రకాల ఎనర్జీస్ ఉంటాయి. ఆ ఎనర్జీస్ ఒక టైంలో ఒకలాగా ఉంటాయి అన్నమాట. వాటి రూపాలు మార్చుకుంటాయి, వాటి స్వభావం మారిపోతుంటుంది, డిపెండ్స్ ఆన్ కాస్మిక్ ప్రిన్సిపల్స్. ఓకే, సో ఈ ఎలుక అంటే ఏంటి? ఎలుక ఎప్పుడు కూడా రెస్ట్ తీసుకున్నట్టు ఎప్పుడైనా చూసారా? రెస్ట్లెస్ అని అంటే రెస్ట్ ఎప్పుడు తీసుకోదు అది. ఓకే, సో రెస్ట్లెస్ అంటే ఏంది? ఏదైతే డిసైర్స్ ఉంటాయో దాన్ని కంట్రోల్ చేసుకోవడం అనమాట. క్లియర్ కదా? సో ఇట్లా సింబాలిక్గా మనకు ఏదైతే నాలెడ్జ్ ఉంటుందో అవి చాలా డీటెయిల్గా ఒక్కొక్క ఫోర్స్ గురించి, ఒక్కొక్క ఎనర్జీస్ గురించి, ఒక్కొక్క అవతారం గురించి డీటెయిల్గా చెప్పారు. ఓకే, మన ఎర్త్ రిలేటెడ్ అయితే కొన్ని ఫోర్సెస్ రావచ్చు, రాముడు కృష్ణుడిలాగా. అలానే మిగతా ప్లానెట్స్ల మీద కూడా జీవం ఉంటుంది. మనకి ఇప్పుడు ప్రూవ్ కాలేదు, కానీ ఇంకా తర్వాత మనం ఇప్పుడు కాదు కదా, కొన్ని వేల సంవత్సరాల తర్వాత అయినా సరే మిగతా ప్లానెట్ల మీద కూడా మిగతా ఆకారాలు, మిగతా ప్రాణులు కూడా ఉంటాయి. కానీ అవి ఎట్లుంటాయి, ఏముంటుందని మనకు తెలియదు. బట్ దాని తగ్గట్టే అక్కడ కూడా ఫార్మేషన్స్ అని ఉంటుంది, అక్కడ కూడా ఇంబ్యాలెన్స్ అయితే బ్యాలెన్స్ అనేది జరుగుతుంది. క్లియర్ కదా? అందరు అనుకోవచ్చు భూమి కోసమే దేవుళ్ళు, ఓన్లీ శివుడు, మనకు ఎవరైతే దేవుళ్ళు ఉన్నారో ఈ దేవుళ్ళంతా ఓన్లీ భూమి కోసమే ఉన్నారు. భూమి లెక్కలకు లేదు అసలు. ఈ సృష్టి అంటే భూమి ఒక్కటే కాదు కదా, భూమి జస్ట్ డాట్ కూడా కాదు. మన యూనివర్సే డాట్ కానప్పుడు భూమి ఎట్లయితుంది? ఇంకా చాలా ఉంది కథ, అది మనం చెప్పుకోలేము కూడా. దేంతో కొలుస్తాం? కొలవడానికి ఏం లేవు. ఓకే, ఆ అంత పెద్ద సృష్టిని మనం ఊహించలేము కూడా, దానికి ఎట్లా దేంతో కంపేర్ చేస్తాం? అదే అన్నిటికన్నా పెద్దదైనప్పుడు. సో ఇది జస్ట్ అర్థం చేసుకోవాలి. ఓకే, మళ్ళీ వినాయకుడు గురించి మాట్లాడుకున్నాక కార్తికేయ స్వామి కూడా తెలుసు అనుకుంటాం మీకు. కార్తికేయ అంటే కార్తికాస్ అంటే ఏంది? చుక్కలు అని, అంటే స్టార్స్, నక్షత్రాలు ఏవైతున్నాయో అవి, అందుకే కార్తికేయ అంటారనమాట. ఈ కార్తికేయ ఎనర్జీ కూడా ఎనర్జీ, డిసిప్లిన్, లీడర్షిప్స్ వీటిని రిలేటెడ్ రిప్రజెంట్ చేస్తారనమాట. ఇక మళ్ళా పికాక్ ఉంటుంది, ఏదైతే నెమలి ఉంటుందో నెమలి అనేది వాహనంగా చూపిస్తుంటారు. అంటే సింపుల్గా చెప్తే ఏదైతే విక్టరీ ఉంటారో ఓవర్ ప్రైడ్ అనమాట. అంటే ఈగో ఉంటుందిగా, ఈగో మీద విజయం కోసం అలా చూపిస్తారు నెమలిని. ఎందుకంటే పికాకు పాములని చంపి తింటుంది. ఓకే, అందుకే ఈ నెమలిని సింబల్గా తీసుకున్నారు.
సో ఈ స్టోరీస్ అన్నీ ఎందుకు చెప్పుకుంటూ వచ్చారు మన ఋషులు అంటే, కామన్ పీపుల్ ఏమన్నా మనకు ఏదైతే ఫిలాసాఫికల్ టర్మ్స్లో చెప్పారనుకో అవి జనరల్గా అయితే అర్థం కావన్నమాట. పొరపాటున కూడా అర్థం కావు, ఇంకా పిల్లలకైతే అసలే అర్థం కావు. స్టోరీస్ విత్ ఫార్మేషన్స్ అంటే విజువల్స్ అనమాట. ఆల్మోస్ట్ ఇప్పుడు ఈ పవర్ ఉంది, ఈ పవర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇక్కడ ఆకారం ఉండాలి. ఈ పవర్ అంటే ఏంది మనకు అనిపించదు కూడా. ఈ ఆకారం అంటే ఏంది, జస్ట్ లైక్ ఇప్పుడు మనకు ఏదైతే విఎఫ్ఎక్స్ ఉంటాయో మూవీస్లో గ్రాఫికల్గా ఒక సీన్ చూపించాలంటే ఈ గ్రాఫిక్స్తో చూపిస్తే అద్భుతంగా చూపించచ్చు. సో అందుకే ఈ విజువల్స్ అనేది మనిషికి మెమొరబుల్గా ఉంటుంది అనమాట, ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అందుకే ఈ స్టోరీస్ అనేది ఒక ఆకారాన్ని బేస్ చేసుకొని, ఆ ఆకారం కూడా మనిషి ఆకారాన్ని తీసుకొని మనిషికి సింబాలిక్ లాంగ్వేజ్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసారనమాట. ఎప్పటికీ కూడా గుర్తుండిపోవడానికి. ఇప్పుడు కూడా మనం మాట్లాడుకుంటామంటే రీజన్ ఇదే, గుర్తుండిపోతుంది. వినాయకుడు ఇలానే ఉంటాడు, వినాయకుని వదలం ఎప్పుడు కూడా. వినాయకుడు ఇలా ఉంటాడు, శివుని వదలం, శివుడు ఎప్పుడు ఇలానే ఉంటాడు అని. సో బ్రహ్మదేవుడు ఇలా ఉంటాడు, విష్ణుమూర్తి ఇలా ఉంటాడు అని. దాని వెనుక పవర్స్ అనేది చాలా పెద్దవి, కాకపోతే మనం చాలా చిన్నవి చేసుకొని మాట్లాడుకుంటున్నాం. లైక్ ఎలా అంటే మనం చూడు, దేవుడు ఎంత పెద్దగా ఉంటాడు, ఇంట్లో అదే శివుని విగ్రహం పెట్టుకొని ఫోటో పెట్టుకొని మనం మొక్కుతుంటాం. అట్లా అని చెప్పి ఆ చిన్న ఫోటోలో ఎందుకు చూసుకుంటున్నాం మనం? శివుని అయితే డైరెక్ట్గా అంత పెద్ద ఎనర్జీస్ని మనం చూడలేం కదా డైరెక్ట్గా. సో అందుకే మనం చిన్నవి చేసుకొని చూసుకుంటాం అనమాట, మనుషులం కాబట్టి. సో ఏవైతే మాస్ ఎనర్జీ ఈక్వలెన్స్ ఉందా, మన పూర్వీకులు కూడా శక్తి ఎనర్జీస్ గురించి ఏదైతే ప్రపంచ అంటారో, ప్రపంచ గురించి అంటే మ్యాటర్ యూనివర్స్ ఏదైతే ఉందో అవి సపరేట్ కాదు అనేది ఇది ఋగ్వేదలో ఆల్రెడీ చెప్పారు, ఉపనిషత్తులో కూడా ఉన్నాయి. ఏకం సత్ విప్ర బహుధ వదంతి అంటారు. అంటే ట్రూత్ ఈజ్ ఎగ్జిస్టెన్స్ అని. అంటే ట్రూత్ అంటే ఏదైతే ఉందో అది ప్రస్తుతానికి ఏదైతే ఎగ్జిస్టెన్స్ ఉందో అదంతా ఒకటి అని. కానీ మన ఋషులు దీనికి చాలా రకాల నేమ్స్ ఇచ్చారనమాట, అంతే తేడా. సేమ్ రియాలిటీ మ్యాటర్లో కానీ, ఎనర్జీలో కానీ, లైఫ్ కానీ, మైండ్ కానీ అండ్ కాన్షియస్నెస్లో కూడా ఉంది. ఏదైతే మ్యాటర్ అండ్ ఎనర్జీ ఉందో జస్ట్ డిఫరెంట్ ఫామ్స్ అనమాట, కాకపోతే సేమ్ కాస్మిక్ ఎసెన్స్ అనమాట. ఏదైతే బ్రాహ్మణ్ అంటున్నామో అది క్లియర్ కదా. ఏన్షియంట్ సైంటిస్ట్ చెప్పారు, ఓకే అది నమ్మితే నమ్మండి లేకపోతే లేదు. మోడర్న్ సైన్స్ కూడా చెప్పింది, నమ్మితే నమ్మండి లేకపోతే లేదు. ఈ రెండు నమ్మనంటేనే ప్రాబ్లం. రెండు నమ్మకపోతే కొత్తది ఏదన్నా మనం తయారు చేసుకోవాలా, తయారు చేసుకొని దాన్ని నమ్ముకోవాలా. ఓకేనా? ఇంతే తప్ప వేరే ఆప్షన్ లేదు కూడా. నేనైతే మోడర్న్ సైన్స్ నమ్ముతా, ఏన్షియంట్ సైన్స్ నమ్ముతా. ఓకే, నా లెక్క ప్రకారం. ఇక ఎవరి లెక్క ప్రకారం వాళ్ళకు ఒక లెక్క ఉంటుంది. సో ఈ పురాణాల్లో ఈ యూనివర్స్ ఎలా క్రియేట్ అయింది అనేది కూడా చెప్పారు. ఋగ్వేదాలో నసదీయ సూక్త అని ఉపనిషత్తులో కూడా చెప్పారనమాట ప్రకృతి గురించి. ఏవైతే పంచభూతాలు ఉన్నాయో మన ఎర్త్ రిలేటెడ్ అయితే 5 ఎలిమెంట్సే ఉంటాయి అన్నమాట. అవే పంచభూతాలు. ఆకాశ అంటే స్పేస్ అని, వాయు అంటే ఎయిర్ అని, అగ్ని అంటే ఫైర్ అని, వాటర్ అంటే జల అని, ఎర్త్ అంటే పృథ్వీ అని. అంటే ఈ పూర్వీకులు రాసిన వర్డ్స్ అలానే ఉంటాయి. ఆకాశ అంటే ఓహో ఇది ఏదో పురాణాల్లో ఓకే మనకు సంబంధించింది కాదులే అనుకుంటాం. వాయు అంటే అట్లనే అనుకుంటాం, అగ్ని అంటే అట్లనే అనుకుంటాం, జల అంటే అట్లనే అనుకుంటాం, పృథ్వీ అంటే అట్లనే అనుకుంటాం. కానీ అదే స్పేస్ అనగానే చాలా స్టైలిష్గా ఉంటుంది. ఓకే ఇది సైన్స్కి రిలేటెడ్ వర్డ్. ఎయిర్ అనగానే ఓకే ఇది ఎయిర్కి రిలేటెడ్ వర్డ్. ఫైర్ అనగానే ఓకే ఫైర్, ఓకే ఇదా, ఓకే సరే సరే. వాటర్ అన్న ఎర్త్ అన్నా కూడా ఇవన్నీ మీకు సైంటిఫిక్గా కనబడతాయి అన్నమాట. ఎందుకంటే మీరున్న జనరేషన్ అలాంటిది, నేనున్న జనరేషన్ ఎందుకంటే మనం ఉన్న జనరేషన్ అలాంటిది కాబట్టి మనం మోడర్న్ సైన్స్కి దగ్గరలో ఉన్నాం కాబట్టి ఈ మోడర్న్ సైన్స్ని ఇలా అర్థం చేసుకుంటున్నాం. బట్ మీతో కూడా కంపేర్ చేసుకునేది ఈ మోడర్న్ సైన్స్ తోటే. బట్ నో, దాంతో కంపేర్ చేసుకోవద్దు. మోడర్న్ సైన్స్ వేరు, ఏన్షియంట్ సైన్స్ వేరు, చాలా తేడా ఉంటుంది మళ్ళీ. సో మోడర్న్ సైన్స్ కంటే ప్రతి దానికి లెక్కలు ఉంటాయి, ప్రూఫ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఏన్షియంట్ సైన్స్కి ఓన్లీ ఓరల్ ప్రూఫే ఉంటుంది అనమాట. అంటే ఓరల్గా చెప్పబడిందే ఉంటుంది అంతే తప్ప దాన్ని మళ్ళీ పేటెంట్ తీసుకోవడము, సపరేట్ ల్యాబ్స్ అని ఏమి ఉండదు. అందరు కలిసి చేసుకునే వాళ్ళు అప్పట్లో ఒక దాని మీద పని. సో అప్పుడున్న టైం సైకిల్స్ వేరు, అప్పుడు మాట్లాడిన ఎనర్జీస్ వేరు, మాట్లాడిన భాష కూడా వేరు, సింబాలిక్ వేలు. సో ఇప్పుడు లాస్ట్ మాట్లాడుకుంటే ఈ ఋషులు ఎన్ని విధాలుగా మనకు చెప్పిర్రు, అసలు ఎందుకు మనము కొన్ని తప్పుగా అనుకుంటున్నాం, కొన్ని కరెక్ట్గా అనుకుంటున్నాం. ఇప్పుడు మన దోస్తే ఉన్నాడు, మన దోస్తే వచ్చి ఏంద్రా ఇది ఇట్లా అంట కదా చూడు వినాయకుడు ఎలిఫెంట్ తలగా ఇట్లుంటుందిరా, వినాయకుడు ఇట్లుంటాడా, కూర్చుంటాడా, ఎలుక మీద పోతాడా. నిజంగా వినాయకుడు పెద్దగా ఉంటాడు, ఏనుగేమో పెద్దగా ఉంటుంది, ఎలుకేమో చిన్నగా ఉంటుంది, మరి ఎలిఫెంట్ ఎలుక మీద ఎట్లా పోతుందిరా. ఇలాంటి లాజిక్స్ అడుగుతుంటారు అనమాట. తెలియదు, వాళ్ళకి తెలియదు, ఈవెన్ మనకు తెలియదు. కాబట్టి ఇది అలాగా మనం కూడా ఏదో కథ చెప్పిర్రు అనుకుంటాం. ఓకే, ఈ కథ చెప్పింది అంటే కొన్ని కథలు ఏవైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకుని మొత్తం తప్ప అంటే కాదు. మళ్ళీ ఇక్కడనే వస్తుంది అసలైన ట్విస్ట్.
ఇవి 6 విధాలుగా చెప్పారనమాట. అవి ఏంటి అనేది మాట్లాడుకొని వీడియో ముగిద్దాం. ఓకేనా? కొంచెం వీడియోలు పెద్దగా ఉంటాయి, ఏమనుకోకూరి. నాకు ఎక్స్ప్లెయిన్ చేయడం రాదు సినిమాటిక్ వేలో అందుకే చెప్తాను. అయితే ఇవి 6 ప్రమాణాలు ఉంటాయి. ఈ 6 ప్రమాణాల్లో ఇంకా 6 ప్రాక్టికల్ మోడ్స్ ఉంటాయి అన్నమాట. అవి ఎట్లా? ఇది ఫస్ట్ది ప్రత్యక్ష అంటే ఏంది? ఏవైతే సెన్సెస్ ఉంటాయో ఆ సెన్సెస్ ద్వారా డైరెక్ట్గా నాలెడ్జ్ అనేది గెయిన్ చేయడం అనమాట. చూడడం, వినడం, టచ్ చేయడం, వీటి మీద ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. ఎగ్జాంపుల్, మనం సన్ రైజింగ్ అనేది చూస్తాం. అది ఆర్కియలాజికల్ ఎవిడెన్స్. అది ఏదైతే ఏన్షియన్ సిటీ ఉందో దాని గురించి క్లియర్ కదా. స్ట్రెంత్ ఏంది? ఇమ్మీడియట్గా మిగతా వాళ్ళ ద్వారా కూడా వెరిఫై చేసుకునేటట్టు ఉంటుంది. ఓకే, క్లియర్ కదా. దీన్నే ప్రత్యక్ష అంటాం. దీంట్లో వీటి గురించి చెప్పారనమాట. మళ్ళీ రెండోది వచ్చి అనుమాన. అంటే ఏంది అనుమాన అంటే? ఏవైతే సైన్స్ ఉంటాయో వాటిని బాగా అబ్జర్వ్ చేసి వాటి ద్వారా నాలెడ్జ్ని, లాజికల్ నాలెడ్జ్, అది కూడా నాలెడ్జ్ అంటే ఏది పడుతుంది కాదు, నాలెడ్జ్ని డ్రైవ్ చేయడం అనమాట. అంటే తీసుకోవడం, ముందుకు తీసుకెళ్ళడం అనమాట. అంటే ఇది ఎట్లా చెప్తారు అంటే, డైరెక్ట్గా చూడరు ఒకదాన్ని. కాకపోతే ఒక కొండలు ఉన్నాయి, కొండ ప్రాంతాలు. ఇట్లా కొండ ప్రాంతాల్లో పెద్ద పొగ వస్తుంది, ఇట్లా మీదికి పోతుంది. దీన్ని ఎట్లా అర్థం చేసుకుంటారు అంటే, ఆడ పొగ ఉంది అంటే ఫైర్ కూడా ఉన్నట్టే అని. ఫైర్ని చూడరు, మళ్ళీ డైరెక్ట్గా ఫైర్ ఉన్నట్టే అని రాసుకుంటారు అనమాట. ఫైర్ ఉంటేనే పొగ వస్తుంది. సేమ్ లైక్ ఇట్లా. దాన్నే అనుమాన అనే వే. ఓకే, దీన్ని ఇంటర్ఫరెన్స్ అంటారు. అంటే రీజనింగ్ ఫ్రమ్ సైన్స్ అనేది ఒక ఉంటుంది బుక్, దాంట్లో ఉంటుంది, బాగా రాశారు అది. ఫైన్. తర్వాత మూడోది ఉపమాన. ఇది ఏంది? కంపారిజన్ అనాలజీ అంటారు చూడు, అది. అంటే దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలంటే, ఏదైతే సిమిలారిటీ, ఏదైతే అనాలజీ ఉందో దీని నుండి లెర్నింగ్ చేసుకోవడం అనమాట. నాలెడ్జ్ ఏదైతే ఉంటుందో అది ట్రాన్స్ఫార్మ్ చేయడం. అంటే మీకు వైల్డ్ డాగ్స్ తెలుసా? వైల్డ్ డాగ్స్ అంటే సేమ్ దీన్ని ఎట్లా అర్థం చేపిస్తారు అంటే, ఈ కాన్సెప్ట్లో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ఇది ఒక ఎద్దులాగా ఉంటుంది, కానీ చాలా వైల్డ్గా ఉంటుంది, చాలా అగ్రెసివ్గా ఉంటుంది, కానీ సిమిలర్గా ఎద్దులాగా ఉంటుంది, అంటే బుల్ లాగానే ఉంటుంది అంటారు. ఓకే, కానీ దీన్ని ఎగ్జాక్ట్గా చెప్పరు, దీన్ని ఇంకో దాంతో కంపారిజన్ చేసి చెప్తారనమాట ఇది ఎట్లుంటుంది అనేది. ఇది ఒక వే, దీన్నే ఉపమాన అంటారు. ఓకే, అంటే కంపారిజన్ అనాలజీ అంటారు దీన్ని. నాలుగోది శబ్ద. ఓకే, నాలుగోది శబ్ద అంటే ఏంది? ఇది అప్తవాకన అంటారు చూడు, అది. అంటే వెర్బల్ టెస్టిమోనీ ఇనే ఉంటారు మీరు. ఏవైతే ట్రస్ట్ వర్తీ టెస్టిమోనీ ఉంటారో వాటి నుండి నాలెడ్జ్ అనేది గెయిన్ చేయడం. స్క్రిప్చర్స్, ఎక్స్పర్ట్స్, రిలయబుల్ విట్నెసెస్ ఏవైతే ఉంటాయో వాటి నుండి. ఎగ్జాంపుల్, హిస్టరికల్ డేట్స్ ఉంటాయి కొన్ని, మన ఇన్స్క్రిప్షన్స్ ఉంటాయి కదా, వాటి నుండి తీసుకుని. వేదిక్ టైమ్ సైకిల్స్ ఉంటాయి చూడు, అవి కూడా అలాంటివి. ఫైన్. ఇవన్నీ కూడా వీటిలో డిస్కస్ చేస్తారు, వీటి ద్వారా చెప్తారనమాట. అంటే దీనికి 6 భాగాలుగా విభజించి ఈ వేలో నాలెడ్జ్ ఎక్స్ప్లెయిన్ చేయాలి అని. ఎందుకంటే ఒక క్లాస్లో 100 మంది ఉంటే 100 మంది 100 రకాలు ఉంటారు. అందులో ఒకడే ఫస్ట్ వస్తాడు, ఒకడే సెకండ్ వస్తాడు, ఒకడే థర్డ్ వస్తాడు. మిగతాలంతా ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన వాళ్ళు కొందరు ఉంటారు, యావరేజ్గా పాస్ అయిన వాళ్ళు ఉంటారు, ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఉంటారు. వీళ్ళందరికీ అర్థం కావాలి మళ్ళీ. అందుకే ఒక్కడు కూడా మిస్ అవ్వద్దని చెప్పి 6 భాగాలుగా విడదీసి 6 భాగాలుగా చెప్పారనమాట. ఓకే, మళ్ళీ తర్వాత 5వది అర్థపట్టి, అంటే ప్రిసెప్షన్ అనమాట. ఒకటి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇంకో దాన్ని తీసుకురావడం. ఒకవేళ ఇంకోటి ఏదైతే ఉందో, అంటే ఒకటి ఏ అనేది ఉంది, దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇప్పుడు నేను. అంటే దీనికి నాకు బి అవసరం, ఈ బి లేకుండా ఏని ఎక్స్ప్లెయిన్ చేయలేను నేను. సో ఈ బి లేదనుకో ఏని ఎప్పటికీ ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేయలేమన్నమాట. అందుకే బి ఇన్వాల్వ్ అయితేనే ఏ ఎక్స్ప్లెయిన్ చేయగలమన్నమాట. ఓకే, ఈ వేలో ఇలానే ఉంటుంది. అంటే ఇప్పుడు ఎలా అర్థం చేసుకుంటాం దీన్ని అంటే, ఒక అతను లావుగా ఉన్నాడు, చాలా లావుగా ఉన్నాడు. ఓకే, లావుగా ఉన్నప్పటికీ కూడా ఆయనను చూస్తూ ఉంటాం, అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. అంటే ఆయన చెప్పేది ఏం చెప్తాడు? నేను అసలు తినను, నేను తింటలేను అసలు అని. సరే అని చెప్పి మనం ఏం చేస్తాం? అబ్జర్వ్ చేస్తాం. పోయి అబ్జర్వ్ చేసినా కూడా ఎప్పుడు కూడా ఒక్క పూట కూడా తినడు అన్నం. దీని అర్థము అసలు తినడు అని కాదు, తినకుండా వెయిట్ పెరుగుతుండని కాదు, ఈయన డేలో తింటలేడు, నైట్లో తింటుండని అర్థం. ఇలా అర్థం చేసుకుంటాం అనమాట దీంట్లో. ఓకే, తర్వాత 6వది అనుపలబ్ధి. అంటే ఏదైతే అబ్సెన్స్ ఉంటుందో దాని యొక్క నాలెడ్జ్ అనమాట. చాలా డీటెయిల్గా ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత కంగారు పడాల్సిన అవసరం ఉండదు అనమాట దీంట్లో. అంటే అసలు ఎక్కడ కూడా ఏది కూడా లేనప్పుడు దాని మీద ప్రయోగాలు చేయరు జనరల్గా. బట్ ఈ 6 విధాలుగా మనకు ప్రమాణాలను బేస్ చేసుకొని మనకి నాలెడ్జ్ అనేది చెప్తారనమాట. ఓకేనా? అందులో మళ్ళా 6 రకాల మోడ్స్ ఉంటాయి. అది ఒకటి స్టోరీ టెల్లింగ్. ఓకే, ఇతిహాసాలు,
ప్లస్ పురాణాలను బేస్ చేసుకొని. ఇతిహాసం అంటే ఆల్రెడీ హిస్టరీ అని, పురాణాలు అంటే దీంట్లో ఒక కథ, ఒక దాని గురించి చెప్తారనమాట. సో హిస్టరీ ఏంటంటే ఇన్కార్నేషన్స్, ఈ ఎనర్జీస్, రాముడు కృష్ణుడు ఎలా వచ్చారు, ఏం సంగతి అని. కథ ఏంది, వినాయకునికి తల ఎలిఫెంట్ ఉంటుంది, ఇంత పెద్ద వినాయకుడు, ఇంత పెద్ద ఎలిఫెంట్ చిన్న ఎలుక మీద పోతుంది. ఇది కథ. ఇది నమ్మేటట్టు ఉందా? లేదు కదా. మరి రాముడు కూడా కాదు, కృష్ణుడు కూడా కాదని ఇట్లాంటి డిస్కషన్స్ వస్తుంటాయి. సో అదే అనమాట. ఇక్కడ ఇతిహాస అనేది వేరు, పురాణ అంటే వేరు. ఓకే, దీంట్లో స్టోరీ టెల్లింగ్ ఉంటుంది, దీంట్లోనే హిస్టరీ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ స్టోరీ టెల్లింగ్లో ఒక స్టోరీని పట్టుకొచ్చి అది కథ అని ప్రూవ్ చేస్తారు. అంటే ప్రూవ్ చేయడం ఏముంది, నేను చెప్తున్నా అది కథనే ఒకటి. ఓకే, ఇలా కథలు చాలా ఉంటాయి, చాలా కథ. కానీ ఇది ఒక దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసింది రియల్ కథ అంటే నిజమే. అది దానికి సింబాలిక్ వేలో స్టోరీ టెల్లింగ్స్ ఉంటాయి. ఆ స్టోరీ టెల్లింగ్స్ కొంతవరకే ఉంటాయి కొన్నిటికి. దీంట్లో ఒకటే స్టోరీ పట్టుకొచ్చి మొత్తం ఉన్న పురాణాలన్నీ కరెక్ట్ కాదు, రాంగ్ అనేది చెప్పడానికి ట్రై చేసేటోళ్ళు చాలామంది చూసే ఉంటాం, వినే ఉంటాం. అది అర్థం కాదనమాట. ఎన్ని వేస్ ఉన్నాయి, ఎన్ని వేలలో ఎక్స్ప్లెయిన్ చేసారు అనేది మీకు అర్థం కావాలని చెప్తున్నా. ఇది చాలామందికి తెలుసుకోవాలని ఉంటుంది. ఎందుకంటే నాకేముంటుంది అంటే ఇది నమ్మాలా నమ్మొద్దు ఇవన్నీ కాదు, రియాలిటీ ఏందో తెలియాలా, తర్వాత ఎవరేం చెప్తే నాకెందుకు అన్నట్టు ఉంటుంది నా కథ. ఓకే, సో స్టోరీ టెల్లింగ్లో హిస్టరీ ఉంటుంది, ప్లస్ అంటే ఇతిహాస అండ్ పురాణ ఈ రెండు ఉంటాయి. క్లియర్. మళ్ళీ తర్వాత సెకండ్ది సింబాలిజం అండ్ అలెజరీ. ఈ రెండు, సింబాలిజం అలెజరీ అంటే ఈ సింబాలిజం అలెజరీ అర్థం కూడా కావు చాలామంది కామన్ పీపుల్కి. సింబల్స్ యూజ్ చేస్తారు. ఇక్కడ పువ్వులు, పాములు, ఫ్లేమ్స్ అంటే తెలుసా, ఫైర్, వీటిని బేస్ చేసుకొని రియాలిటీ ఏదైతే నిజం ఉంటుందో, ఏదైతే ట్రూత్ ఉంటుందో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. అప్పుడు ఈ నార్మల్ పీపుల్కి ఎలా అర్థమవుతుంది చెప్పండి? నాలాంటి సగం తెలివి ఉన్నోనికి ఎట్లా అర్థమవుతుంది మీరే చెప్పండి? అర్థం కాదు కదా. అందుకే నేను మొదట్లో అలా ఉండే, తర్వాత ఇలా అయినా. మూడోది రిచువల్స్ అనమాట, అంటే ఆచారాలు. ఓకే, అంటే ఇది మన పురాణాలు రాసింది ప్రక్రియ అని రాసిర్రు, కర్మకాండ అని. బట్ నేను చెప్పేది క్యాజువల్గా మీకు అర్థమవుతుందని చెప్పి ఆచారాలు అని చెప్తున్నా. ఏవైతే పర్ఫామ్ చేస్తామో యాక్షన్స్, యజ్ఞ, పూజ, సంస్కార అని ఏవైతే సోషల్ ఆర్డర్స్ ఉంటాయో వాటి కనెక్షన్స్ షేప్ చేయడానికి ఇవన్నీ. ఓకే, ఏదైతే ఇన్నర్ లైఫ్, అవుటర్ లైఫ్ అంటుంటారుగా, వాటిని ట్రాన్స్ఫార్మ్ చేస్తుంటారు అనమాట ఈ ఆచారాలు. ఓకే, మంచి కల్చర్స్ ఉంటాయి, మంచి ఆచారాలు ఉంటాయి, చాలామంది చేస్తుంటారు. ఫైన్, బాగుంటాయి అవి. ఇవి ఈజీగా అర్థమవుతాయి చాలామందికి. ఇవి తెలిసినా తెలియకపోయినా ఇవి పాటిస్తుంటారు అందరూ మ్యాక్సిమం. ఏదైతే కాస్మాలజీ ఉందో ఆ కాస్మాలజీ అనేది ఈ యాక్షన్స్ ఏవైతే ఉంటాయో, ఈ కల్చర్స్ వీటిలో ఇన్వాల్వ్ చేసి ఉంటాయి అన్నమాట జనరల్గా అయితే. సో ఏవైతే ఈ ఆచారాలు ఉన్నాయో వీటి వెనుక కూడా కొన్ని ప్రమాణాలు ఉన్నాయి. మెటాఫిజికల్ క్లెయిమ్స్ ఏవైతే ఉన్నాయో అవి, సైకలాజికల్ ఎఫెక్ట్స్ ఉంటాయి చూడు అవి, ఇలాంటివి చాలా ఉంటాయి. ఇంకా తర్వాత ఈ మూడైపోయినాయా, ఇంకా మూడు ఏవంటే నాలుగోది ఫిలాసఫీ. ఇది మీకు తెలిసే ఉంటుంది. ఓకే, ఉపనిషత్తు ఉంది కదా, దాంట్లో జ్ఞాన అని ఉంటుంది. జ్ఞాన ఇది మెయిన్. కంప్లీట్గా కాన్సెప్చువల్ ఉంటాయి అనమాట. కంప్లీట్ లాజికల్ అనాలిసిస్ ఉంటుంది ఏదైతే రియాలిటీ ఉందో దాని గురించి, బ్రహ్మం, ఆత్మం, మోక్ష వీటి గురించి. ఓకే, సో ఏవైతే సుప్రీం రియాలిటీ ఉందో అంటే హయ్యెస్ట్ ట్రూత్స్ అంటారు వాటిని డిస్కషన్ చేస్తుంటారు, వాటి గురించి ఇంకా మాట్లాడుతుంటారు బేస్ చేసుకొని శబ్ద, అనుమన ఈ రెండు చాలా అనమాట. ఏవైతే డైరెక్ట్ ఇన్సైట్స్ ఉన్నాయో వీటిని బేస్ చేసుకొని మాట్లాడుతుంటారు అనమాట. ఈ రెండు ప్రమాణాలే చాలు మిగతా అన్ని నిజాల గురించి మాట్లాడడానికి. ఐదోది ఈ మోడ్ ఏంటంటే మెడిటేటివ్ వే అనమాట. ఇది అంటే ఏదైతే మిస్టికల్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో దర్శన అంటారు, రియలైజేషన్ కోసం చేస్తుంటారు ఇది. అంటే ఫైనల్గా రియలైజ్ అవ్వాలి. ఇప్పుడు మనము ఒక తప్పు చేసినాక నిజం ఏందని ఏదో ఒక రోజు తెలిస్తే అప్పుడు ఆలోచిస్తాం చూడు, ఆ రియాలిటీ కోసం, ఆ నిజం తెలవడం కోసం ఈ మెడిటేషన్ అనేది యూజ్ చేస్తారు. ఏదైతే కాస్మిక్ నాలెడ్జ్ ఉంది, ఈ పురాణాల్లో ఏదైతే కాస్మిక్ రిలేటెడ్ బ్రహ్మ గురించి వేదాలు ఇవన్నీ ఎలా కాపీ పేస్ట్ చేసారో అన్నీ కూడా మెడిటేషన్స్ ద్వారానే సాధ్యమవుతుంది. మెడిటేషన్ అంటే జస్ట్ హెల్త్ కోసం చేస్తాంగా, ఇది హెల్త్ కోసం స్టార్ట్ అయ్యి పెరుక్కుంటూ పోయి తపస్సు దాకా పోతుంది. ఓకే, తపస్సు అంటే ఏంది? తపస్సు చేస్తే దేవుడు దిగి వస్తాడు అంటారు. దేవుడు ఎవరు? ఇప్పటిదాకా మాట్లాడుకున్నాం కదా, క్లారిటీ వచ్చింది. దేవుడు అంటే ఆ తపస్సు చేస్తే మనం డైరెక్ట్గా అలైన్ అయిపోతాం అనమాట సుప్రీం రియాలిటీతో. ఇప్పుడు ఆ కాస్మిక్ రిలేటెడ్ ఎనర్జీస్ అనేది రిసీవ్ చేసుకుంటాం. ఓకే, స్పిరిచువల్గా అది కూడా. మళ్ళీ బాడీ ఈయనే ఉంటుంది, మళ్ళీ ఈ బాడీ లేచి ఎక్కడ పోతుంది అనుకోవద్దు, అలాంటివి ఉండవు.
ఎందుకంటే ఇది మెటీరియల్ వరల్డ్ కాబట్టి ఇక్కడ మెటీరియల్ ఏది ఎంత పనిచేయాలో లిమిటెడ్గా అంతే పనిచేస్తుంది. ఆ మెటీరియల్ పక్కన పడేస్తే కనపడని ఏవైతే సోల్ కానీ, ఏదైతే ఎనర్జీస్ కానీ, ఏదైతే గాలి కానీ, ఏవైతే కాంతి కానీ ఇలాంటివి ఉంటాయో అవే చాలా పవర్ఫుల్ అనమాట. ఈ మెటీరియల్ వరల్డ్ తో కంపేర్ చేసుకుంటే ప్రకృతి చాలా పవర్ఫుల్ అనమాట. దాని ముందు ఇవన్నీ చిన్న చిన్నవి అనమాట. సో ఇక్కడ స్పెషల్గా ఒకటి నాకు బాగా నచ్చుతుంది ఏంటంటే చాలా వరకు టెస్టింగ్లు జరుగుతుంటాయి, రకరకాల టెస్టింగ్లు. మన ల్యాబ్స్ ఇప్పుడు మోడర్న్ సైన్స్ ఒకలా చేస్తుందిగా, అట్లా కాకుండా ఇక్కడ ఇన్నర్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉంటారో దాంతో మాత్రమే టెస్ట్ చేస్తుంటారు అనమాట. ఇది నాకు చాలా చాలా నా ఫేవరెట్ అనమాట కాన్సెప్ట్. ఇన్నర్ ఎక్స్పీరియన్స్ నేను చెప్పినా కదా, వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం అంటారు. స్టిల్ యాక్టివ్ ఎనర్జీ అంటే మనం అనుకోవచ్చు రాముడు వచ్చిన ఆ టైంలో నేను లేను, కృష్ణుడు వచ్చిన ఆ టైంలో లేను. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఇక్కడనే స్టిల్ భూమి మీదనే యాక్టివ్గా ఉన్నాడు అంటే ఆ ఎనర్జీ స్టిల్ యాక్టివ్ లోనే ఉంది. పోయి ఎక్స్పీరియన్స్ చేయండి అంటున్నా. తిరుమల ఓకే, తిరుమల తిరుపతి తెలుసుగా, ఆడికి పోయి ఎక్స్పీరియన్స్ చేయండి. మళ్ళీ బాధపడి ఏం లాభం, అది మన అదృష్టం అని చెప్పుకోవాలి. నిజంగా చెప్తే నేను ఎక్స్పీరియన్స్ చేసిన, మీరు కూడా వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళొచ్చు. మేబీ మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది బట్ ఎవరికి చెప్పకండి ఏమి, అది ఎవరి కాళ్ళు ఎక్స్పీరియన్స్ చేయాలి కానీ అది చెప్పుకునే కథలు కావాలి. సో దీంట్లోనే జ్ఞాన ఆఫ్ బ్రహ్మ అంటాం దీన్ని. అంటే ఏదైతే జ్ఞానం ఉంటుందో అది బ్రహ్మ గురించే ఉంటుంది మొత్తం. బ్రహ్మ అంటే ఈ యూనివర్సల్ ఎలా క్రియేట్ అయింది, ఎలా సృష్టించబడింది, ఎలా ఈ మెటీరియల్ రన్ అవుతుంది, ఎలా ఈ ఎనర్జీస్ ఫార్మేషన్ తీసుకుంటున్నాయి, ఇవన్నీ కూడా A to Z అంతా ఇంట్లోనే ఉంటుంది కథ. ఓకే, ఈ వేలోనే చెప్తారనమాట. ఇక లాస్ట్గా వచ్చేది సిక్స్త్ వన్ వచ్చేసి ఆయుర్వేద, జ్యోతిష్య, శిల్ప, ఆస్ట్రానమీ ఇవన్నమాట. అంటే ప్రాక్టికల్ ఎంపైరికల్ నాలెడ్జ్ అనమాట. ఈ వేలో కూడా మనకు ఎక్స్ప్లెయిన్ చేశారు. పర్పస్ ఏంది, టెక్నికల్ నాలెడ్జ్ మన లైఫ్ లో కోసం అవసరం అనమాట. అందుకే ఈ వేలో ఎక్స్ప్లెయిన్ చేశారు అనమాట. ఏదైతే మెడిసిన్స్, ఆర్కిటెక్చర్స్, ఆస్ట్రానమీ ఇవి ఉన్నాయి కదా, ఇవన్నిటి గురించి తెలవడం కోసం. ఓకే, ఎందుకు వీటి వల్ల యూజ్ ఏముంది అంటే చూడండి, ఏదైతే అబ్జర్వేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, వాటికంటే ఒక డిసిప్లిన్ అవసరం ఉంటుంది అనమాట. అవన్నీ చెప్పారనమాట మనకు. ఏవైతే నిజం తెలుసుకోవాలి అంటే దానికి ఏమేమి కావాలి, ఎలా కావాలి అనేది. సో సింపుల్ గా చెప్పుకుంటే మెడిసిన్ ఏం చేస్తుంది, హీలింగ్ చేస్తుంది జనరల్ గా ఒక మనిషి. ఆస్ట్రానమీ ఏం చేస్తుంది, ఏవైతే గ్రహాలు ఉన్నాయో వాటిని ప్రెడిక్ట్ చేస్తుంది. క్లియర్ గా ఈ 6 విధాలుగా మనకు ఎక్స్ప్లెయిన్ చేసారు నాలెడ్జ్ ని ఋషులు. అంటే వాళ్ళు రిసీవ్ చేసుకున్నది ఒక వేలో. అంటే ఎట్లా అంటే ఇక్కడ కరెంట్ అనుకుందాం, ఇది ఒక ట్రాన్స్ఫార్మ్, ఈడ 1 2 3 4 5 ఒక 100 వైర్లు ఉన్నాయి, దీని నుండి రిసీవ్ చేసుకుంది. ఇక్కడికి వచ్చింది మాత్రం 6 వైర్లతోటి. ఈ 6 భాగాలుగా విడదీసి చెప్పారనమాట. ఓకే, ఈ 6 భాగాలు తక్కువ చేసి డీటెయిల్గా మొత్తం ఇలానే ఏమైతే ప్లానింగ్స్ ఉంటే అన్ని చేసి ఇలా చెప్పారనమాట. ఇది మనకు షేర్ చేసిన నాలెడ్జ్. దీంట్లో స్టోరీ టెల్లింగ్ అనేది ఒకటి ఉంటుంది. దాంట్లో కథలుగా ఒక దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసారు. అది సైన్సే కానీ, కాస్మాలజీ కానీ, ఇంకా ఫిలాసఫీ గురించి కానీ, సింబాలిక్ గా కానీ, దేనైనా సరే ఒక కథగా మనము ఇక్కడ కూడా పురాణాస్ గురించి మాట్లాడతాం అనమాట. ఆ మాట్లాడిన కథను పట్టుకొచ్చే ఇప్పటిదాకా మీకు కానీ నాకు కానీ ఎవరికైనా సరే మీతే అన్ని కానీ, నేను కూడా అట్లనే అనుకునేవాడిని. ఇది కథ అయినప్పుడు మీతే కూడా కథలే అనుకునేవాడిని. సో ఈ విధాలుగా ఇన్ని విధాలుగా మనకు ఎక్స్ప్లెయిన్ చేశారు కాబట్టి అన్ని విధాలు ఓవర్ అవసరం లేదు. ఇప్పుడు ఇది నచ్చిన వాళ్ళు ఉంటారు అనుకో, కొన్ని ప్రూఫ్స్ పట్టుకొస్తారు రాముడి గురించి, కృష్ణుడి గురించి ఇవి అని. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది ఓన్లీ కథల విషయం మాట్లాడరు వీళ్ళు. ఓన్లీ రియాలిటీ ఏదైతే ఉందో, హిస్టరీ ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడతారు. కొందరు అసలు నమ్మొద్దు, అసలు వీటిని నమ్మాల్సిన అవసరమే లేదు, ఇవి కథలే అని ప్రూవ్ చేయడానికే ట్రై చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు. మరి ట్రై చేస్తారో మరి నాకున్నట్టు డౌట్లు ఉంటాయో మరి తెలియదు, బట్ ఓకే చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారు, ఓన్లీ కథలే పట్టుకొస్తారు. నిజానికి ఇక్కడ వీళ్ళు చెప్పింది కరెక్ట్, వీళ్ళు చెప్పింది కరెక్టే, తప్పులేదు ఇద్దరు. కానీ ఇక్కడ రకాలు ఉన్నాయి, 6 రకాలుగా మనకు ఎక్స్ప్లెయిన్ చేసారు. ఇంట్లో 6 విధాలు అంటే 6 మోడ్స్ ఉంటాయి. 6 ప్రమాణాలు, 6 ప్రమాణాలు, 6 ప్రమాణాలలో 6 డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడ్స్ ఉంటాయి అనమాట. వీటి విధంగానే మనకు ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. మళ్ళీ చెప్తున్నా, 1 ప్రత్యక్ష, 2 అనుమాన, 3 ఉపమన, 4 శబ్ద, 5 అర్థపట్టి, 6 అనుపలబ్ధి. ఈ 6 ప్రమాణాలను బేస్ చేసుకుని మనకు మొత్తం పురాణాలు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చారనమాట. ఇది నెక్స్ట్ లెవెల్ నాలెడ్జ్ అనాలి ఇది నా దృష్టిలో. సో దీంట్లో కూడా మనం ప్రాక్టికల్ మోడ్స్ కూడా ఉన్నాయి మళ్ళీ ఇంకో 6. అవేంది, స్టోరీ టెల్లింగ్లో 2 ఉంటాయి, ఇతిహాస, పురాణ. అంటే పురాణాలు అంటే కథగా చెప్పడం ఒక దాని గురించి. ఇప్పుడు నేనున్నా, ఒక గ్రహం ఇంకో గ్రహం వచ్చి ఢీ కొట్టింది అనుకుందాం, దాని గురించి ఒక కథ చెప్తాను అన్నమాట. కథ ఎట్లనే చెప్పొచ్చు, మనిషిగా క్రియేట్ చేసి అందులో జింకని ఇన్వాల్వ్ చేసి, అందులో టైగర్ని ఇన్వాల్వ్ చేసి, ఇంకెలా అయినా చెప్పొచ్చు అన్నమాట. చెట్టు, రాయి, రప్ప తీసుకొచ్చి. మళ్ళీ ఇతిహాస, ఇది హిస్టరీ ఆల్రెడీ జరిగింది, జస్ట్ ఓరల్గానే ఉంటాయి ప్రూఫ్స్ కాబట్టి అప్పట్లో ఇంకా వేరే ఏముండే. అంటే ఇదంతా విశ్వం కోసం చేసే కృషి కాబట్టి వీళ్ళు పేటెంట్ గీటెంట్లు నాది నీది అనేది అసలు ఏది లేదు, ప్రపంచమంతా ఒక్కటే అనుకునే వాళ్ళు కదా వీళ్ళు. అందుకే అంతా ఒకటే కదా అని చెప్పేసి ఇలాంటివి ఉండేటి కావన్నమాట. ఇప్పుడు ఏంటంటే దేశాలుగా విడిపోయి, రాష్ట్రాలుగా విడిపోయి, నువ్వా నేనా అది కొట్టుకుంటుంటారుగా అట్లా.
సో స్టోరీ టెల్లింగ్ అనేది ఒకటి. రెండోది సింబాలిజం. ఇది సూపర్ ఉంటుంది. ఇది అర్థం కాదు జనరల్గా చాలామందికి. నాకు సింబాలిజం మీద కొంచెం క్లారిటీ ఉంది కాబట్టి ఒక అర్థమవుతుంది అనమాట. సింబల్స్ యూజ్ చేస్తారు ఇక్కడ. అంటే మనుషుల దగ్గర బ్యాడ్కి స్నేక్ లాగా, గుడ్కి పికాక్ లాగా ఇట్లా యూజ్ చేస్తుంటారు అనమాట. జ్ఞానానికి ఏనుగులాగా ఇలా యూజ్ చేస్తుంటారు అనమాట. రిచువల్స్ అంటే మళ్ళా ఆచారాలు. ఓకే, దీన్ని ఏమంటారంటే మనలో ప్రక్రియ అంటారు. ఓకే, ఈ ప్రక్రియ అనే వేలో చెప్పారు. ఆయన జ్ఞాన అంటే ఫిలాసఫీ. ఓకే, ఉపనిషత్తు ఏదైతే ఉంటుందో దాంట్లో ఉంటుంది ఇదంతా డీటెయిల్స్. మళ్ళీ తర్వాత మెడిటేటివ్ వే అంటే చూడు. ఆ తర్వాత మళ్ళా దర్శన అంటే మెడిటేషన్ గురించి చెప్పినాగా, ఈ మెడిటేషన్ వేలో చెప్తారనమాట. ఇది అంటే మెడిటేట్ చేస్తే ఎట్లా ఉంటుంది, మెడిటేషన్ ఎంత డీప్కి వెళ్ళొచ్చు, కాస్మిక్ని కూడా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అంత పెద్ద కాస్మిక్ని ఎలాంటి టెలిస్కోప్లు లేకుండా కూడా ఇలాంతా ఎక్స్పీరియన్స్ చేసి వచ్చి దాన్ని డీటెయిల్స్ అన్నీ రికార్డ్ ఎట్లా చేశారు అనేది కూడా దీని ద్వారా తెలుసుకోవచ్చు. ఇవి చాలా అడ్వాన్స్ యాక్చువల్గా. ఏదో గాలికి రాసుకొని వచ్చి మనకు ఏది పడుతుంది చెప్పినవి అయితే కావు, గుర్తుపెట్టుకోండి. తర్వాత ఆయుర్వేద, జ్యోతిష్య, శిల్ప, ఆస్ట్రానమీ అన్నాం కదా, వాటి రిలేటెడ్ ఇది ఇంకోటి. సో ఈ 6 విధాలుగా మనకి ఎక్స్ప్లెయిన్ చేసారు కాబట్టే ఇప్పుడు నేనే ఉంటా. కాస్మిక్ నాలెడ్జ్ ఎలా పాసిబుల్, టెలిస్కోప్ కూడా లేదు అంట. మళ్ళా తర్వాత అర్ధనారీశ్వరులు, పార్వతీ శివుడు. యాక్చువల్గా వాళ్ళు ఇద్దరు ఎనర్జీస్, కానీ అది తెలియక అట్లా ఇద్దరు సగం ఉంటారు. శివుడు పార్వతి అని నేను అడుగుతా. అప్పుడు ఏమనుకుంటారు, మీకు ఆన్సర్ లేనప్పుడు మీరు సైలెంట్ అయిపోతారు అనమాట. ఓకే, ఆ ఆన్సర్ తెలియడం కోసం నాకు కూడా అంతే కదా. ఇప్పుడు నాకు కూడా వాళ్ళని అడిగితే నేను చెప్పలేను ఒకప్పుడు. సో తర్వాత ఇప్పుడు చెప్తా అని. సో ఇవి ఇట్లాంటివి ఏవైతే ఉంటాయో వీటికి ఆన్సర్లు ఉండవు కాబట్టి వాటి గురించి తెలుసుకొని మాట్లాడితే బెటర్ అని నేను అనుకుంటున్నా. సో ఇప్పుడు మీకు తెలిసే ఉంటుందిగా. ఇప్పుడు మేబీ మీకు నేనే క్వశ్చన్ అడిగినా అంటే చెప్తారు మీరు. ఇది నేనే కాదు, ఎవరు అడిగినా కూడా చెప్తారు. ఇవి చాలా డీటెయిల్గా క్లారిటీగానే చెప్పారు, కానీ మనమే అర్థం చేసుకోలేదు. నెక్స్ట్ కూడా నేను ఈ వీడియోలో చాలా వరకు అమ్మవారి గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నా. కానీ చాలామంది అమ్మవారు అంటే ఇంకేవో అనుకున్నారు. బట్ ఓకే, దీంట్లో కూడా కులదేవత అని ఉంటుంది, గ్రామదేవత ఉంటుంది. ఇదంతా డిఫరెంట్. ఇవేంటంటే లోకాలిటీ, అంటే మనకు డైరెక్ట్గా ఏవైతే ఎనర్జీస్ ఉంటాయో వాళ్ళని ఆధారంగా తీసుకొని ఇక్కడ లోకల్గా మనం ఒకరిని పూజించడం, ఒకరిని మొక్కడం లాంటివి చేస్తుంటాం అనమాట. సేమ్ మైండ్లో మాత్రం మన ఇంటెన్షన్ మాత్రం సేమ్ ఎనర్జీస్ ఉంటాయి. ఓకేనా? సో ప్రతి ఎనర్జీకి అంటే బ్రహ్మదేవునికి భార్య ఉంటుంది, విష్ణుమూర్తికి భార్య ఉంటుంది, శివునికి భార్య ఉంటుంది. ఈ భార్య అంటే ఏంది? ఒక్క ఎనర్జీ డైరెక్ట్గా ఏం చేయలేదు. అది ఆ ఫోర్స్ ఏం చేస్తుంది? అవేర్నెస్ ఆ ఫోర్సు, లేకపోతే ఆ ఫోర్సు ప్రిజర్వరా ఏంది? ఆ ఫోర్స్కి ఇంకోటి శక్తి యాడ్ అవ్వాలి. శక్తి అంటే మళ్ళీ సేమ్ ఎనర్జీ బట్ ఇంకో రకంగా పనిచేస్తుంటుంది. ఈ శక్తి అనే ఎనర్జీ ద్వారానే కంటిన్యూ అవుతుంది. సింపుల్గా చూసుకుంటే మనిషి బాడీ ఒక్కటి ఉంటే సరిపోదు మనిషికి, ప్లస్ మైండ్ కూడా ఉండాలి. ఈ రెండింటికి ఇన్సైడ్ ఒక సోల్ అనేది ఉంటుంది. ఈ 3 కలిస్తేనే మనిషి అనమాట. ఈ 3 కలవకుండా ఏదో ఒకటి లేకున్నా కూడా ఏది కాదు, మనిషికి అర్థమే ఉండదు. సో సేమ్ ఇక్కడ కూడా అంతే. అర్ధనారీశ్వరుడు అంటే సగం శక్తి సగం శివ అని. సేమ్ చెప్పినాక ఎలక్ట్రిసిటీ విత్ వైర్ ఎలానో, వైర్ లేకుంటే ఎలక్ట్రిసిటీని డైరెక్ట్గా చూడలేం, చేయలేం, ఏం చేయలేం. వైర్ ఉంటేనే ఆ వైర్ నుండి పాస్ అవుతుంటుంది కరెంట్ అంతా. సేమ్ మనం అర్థమయ్యే విధంగా మాట్లాడుకుంటున్నాం అంతే తప్ప వైర్కి శివునికి సంబంధం లేదు. ఫైన్. సేమ్ విష్ణుమూర్తి అలానే. ఓకే, మళ్ళీ సేమ్ బ్రహ్మదేవుడు అలానే, మిగతా దేవుళ్ళు కూడా అలానే. ఓకే, సో అర్థమైంది అనుకుంటాం. మాట్లాడుకుంటే చాలా పెద్ద ఉంటుంది కాన్సెప్ట్, బట్ మీకు ఏదైతే మెయిన్ ఇంపార్టెంటో అవి మాత్రమే డిస్కషన్ చేస్తున్నాను అనమాట. ఫైన్. సో నెక్స్ట్ నేను చాలా టాపిక్స్ మీద మాట్లాడాలనుకుంటున్నా. అది టెంపుల్ గురించి. టెంపుల్ అంటే అంత చిన్న కాన్సెప్ట్ అయితే కాదు అది. ఓకే, టెంపుల్ ఒక్కదాని గురించి చాలా మాట్లాడు. టెంపుల్ అంటే ఏదో ఉత్తగానే పోయి కట్టరు. టెంపుల్ అంటే అందరూ జస్ట్ దేవుని మొక్కడానికే అనుకుంటున్నారు. అసలు ఎందుకు కడతారు టెంపుల్ వెనక అసలు పూర్వీకులు ఎందుకు టెంపుల్ అనేది క్రియేట్ చేసారు? ఎట్లా టెంపుల్ ఎడికలు వచ్చింది, టెంపుల్ కాన్సెప్ట్ ఏంది అనేది తెలవాలి. ఓకే, అది తెలవడం కోసము ఒక వీడియో చేస్తా. దీంట్లో మళ్ళీ ఇంకేమైనా టాపిక్స్ ఇంక్లూడ్ చేయాలి అంటే మన సతీష్ బ్రో ఒకటి కామెంట్ పెట్టి అడిగిండు రాముడు కృష్ణుడు గురించి. నేను కూడా ఏం అడగను, కానీ ఎనర్జీ, మ్యాటర్, మాస్ గురించి వీటి గురించి చెప్పండి, దానికి ప్రూఫ్ ఎలా అని. ప్రూఫ్ అంటే చెప్పినా కదా, ఏన్షియన్ సైన్స్ ఒకటి చెప్తుంది, అది మోడర్న్ సైన్స్ మళ్ళీ చెప్పింది అంటే అదే ప్రూఫ్ అనుకోవాలి మనం. అంతేగాని ఇంకా ఇది కాకుండా మనకు ప్రూఫ్ ఎట్లా తెలుస్తుంది? మనం డైరెక్ట్గా ఏమి చూడలేము కదా. ఇప్పుడు సూర్యుడు కూడా మనకు ప్రూఫ్ ఏం లేదు, మనం ఏం పోయి కొలవలేదు, చూడలేదు, చేయలేదు. బట్ మనకి ఎవరైతే మోడర్న్ సైన్స్ చెప్తుందో అదే నమ్మాలి కదా. మరి ఇంకా ప్రూఫ్ ఎట్లుంటుంది? మనకంటూ సొంతంగా ఎక్స్పీరియన్స్ చేయలేము. చేసేది ఏమైనా ఉంటే నేను చేసిన పర్సనల్గా అయితే చెప్పినాక వెంకటేశ్వర స్వామి గురించి,
కలియుగ దైవం గురించి నేను తెలుసుకున్నప్పుడు అవునా, రాముడు కృష్ణుని ఎలాగో చూడలేదు నేను పోయి డైరెక్ట్గా. ఈ ఎనర్జీని కూడా నేను చూడలేదు, ఫిజికల్గా ఏముండదు, అక్కడ ఒక విగ్రహం ఉంటుంది, ఆ విగ్రహంలోనే ఈ ఎనర్జీస్ అనేది అలైన్ అయి ఉంటాయి అనమాట. అది ఎట్లా ఏం సంగతి పోయి ఎక్స్పీరియన్స్ ఎలా చేయాలని చూసినా నా ఎక్స్పీరియన్స్ నా భూతో నా భవిష్యత్ అని చెప్పాలి. అవి నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను, కానీ మీరు ఓన్గా ఎక్స్పీరియన్స్ చేయండి. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటుందో పోయే వాళ్ళు ఉంటారో వాళ్ళ గురించి చెప్తున్నా, చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఏముంది, కొంచెం పైసలు ఉన్నప్పుడు టైం చూసుకొని వండి పోయి వస్తే మీకు అంటే ఇప్పుడు ఆలోచించేది వేరు ఉంటుంది కదా. ఇంతకుముందుకు మనకు తెలియదు, నాకు కూడా తెలియదు ఈడ కలియుగంలో కూడా ఈ పవర్ అనేది ఉంది అనేది. సో తెలిసిన తర్వాత నేను కూడా చాలా పెద్ద కథనే అది అవి చెప్పలేదు, నా ఫ్రెండ్స్తో చెప్పుకున్నాను నేను అవి. మీరు పోయినాక ఎలాంటి ఎక్స్పీరియన్స్ చేస్తారో, ఎలాంటి మ్యాజిక్స్ అవుతాయో ఏమవుతుందో మీరే ఎక్స్పీరియన్స్ చేయండి ఓన్గా, సరిపోతుంది. సరేనా, ఫైన్. సో ఇంకేమన్నా నెక్స్ట్ వీడియోలో యాడ్ చేయాలి అంటే నేను చెప్పేది చెప్తా. నాకంటూ ఒక టాపిక్ ఉంది, ఇది టెంపుల్ రిలేటెడ్ కాన్సెప్ట్ గురించి వస్తా. ఫస్ట్ ఇవి అన్నీ అయిపోయినాక ఇంకా వేరే టాపిక్స్ కూడా వెళ్ళిపోదాం. కాకపోతే ఇంకేమైనా యాడ్ చేయాలి అంటే, దేని గురించి అన్న తెలుసుకోవాలి అంటే మీరు చెప్తే దాన్ని నేను ఇంక్లూడ్ చేసి చెప్తా. ఓకేనా, ఫైన్. కొంచెం ఈ ఫస్ట్ ఒక 5 వీడియోలు స్లోగానే వస్తాయి, ఆ తర్వాత కొంచెం స్పీడ్గా చేస్తాను, నాకు కొంచెం బిజీగా ఉన్నా అందుకే. ఓకేనా, ఫైన్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మాత్రం ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఉంటాను, బాయ్.